అందరికీ నమస్కారం. నా పేరు వెంకటేష్. నేను మీకు ఎకానమీ ఒక మాడ్యూల్ చెప్తాను. ఓకే, రైట్. ఫస్ట్ ఎకానమీ అని చెప్పాము. ఇండియన్ ఎకానమీ తెలుగులో ఏంటిది? ఆర్థిక వ్యవస్థ. ఆర్థిక వ్యవస్థ. అలాగే అర్థశాస్త్రం. అసలు ఫస్ట్ ఎకానమీ అనే పేరు దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం. ఏంటి ఎకానమీ? ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి? అర్థశాస్త్రం అంటే ఏంటి? ఆన్లైన్ స్టూడెంట్స్, నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తున్నాను. ఏమైనా డౌట్స్ కానీ ఉంటే అడగండి డైరెక్ట్గా. ఓకేనా? రైట్. ఫస్ట్ అసలు మనం పేరు నుంచే స్టార్ట్ చేద్దాం. ఈ రోజు నుంచి మీకు ఫౌండేషన్ క్లాసెస్ 5 రోజులు ఉంటాయి. ఎవ్రీడే 11 to 1:30. ఈరోజు మీకు ఎకానమీ. అలా ప్రతిరోజు ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది మీకు. ఫస్ట్ ఎకానమీ, అర్థశాస్త్రం, ఆర్థిక వ్యవస్థ. అసలు ఆర్థిక వ్యవస్థ గురించి మనం చదువుకుంటామా? అర్థశాస్త్రం గురించి చదువుకుంటామా? దేని గురించి చదువుకుంటాం ఎగ్జామ్కి? ఆర్థిక వ్యవస్థ గురించి చదువుకుంటాం. అసలు ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి? ఆన్లైన్ స్టూడెంట్స్ మీరు కూడా ఆన్సర్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పు ఏంటి? ఆర్థిక వ్యవస్థ. ప్రజాస్వామ్యం అంటే ఏంటి అసలు? ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల చే. ఓకేనా? అంటే ప్రజల భాగస్వామ్యం ఉండాలి. విధానపరమైన నిర్ణయాల్లో ప్రజల భాగస్వామ్యం ఉండాలి. ప్రజల భాగస్వామ్యం ఉండడం అంటే ప్రజలు మాట్లాడే అవకాశం కల్పించాలి ప్రజలకి. అవునా? మరి క్లాస్లో కూడా అంతే కదా. క్లాస్లో కూడా మాట్లాడే అవకాశం నేను కల్పించాను. మాట్లాడాలి, మీరు మాట్లాడాలి. లేదంటే ప్రజాస్వామ్యం అవుతుంది, ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది. అది రైట్. ఇప్పుడు చెప్పండి, అసలు మనం ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుకుంటామా, అర్థశాస్త్రం గురించి మాట్లాడుకుంటామా? దేని గురించి చదువుకుంటాం? ఆర్థిక వ్యవస్థ గురించి చదువుకుంటాం అన్నారు. అసలు ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి మీకు తెలిసింది చెప్పండి. ఎకానమీ అంటే ఏంటి? ఆదాయ వ్యయాలు అంటున్నారు. అసలు ఎకానమీ అంటే ఆదాయ వ్యయం కాదు, కానీ ఇది ఒక దానికి ఉంది. దీన్ని కొంచెం పక్కన పెడదాం. ఇంకా ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి చెప్పాలి. నలుగురు చెప్పండి ఒకసారి, ఒక్కొక్కటి మీకు తెలిసింది చెప్పండి. నేనేం మీ దగ్గర నుంచి పిహెచ్డి ఆన్సర్లు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ మనం మాట్లాడుకోవాలి. మీకు ఏంటి, మీరేం ఆలోచిస్తున్నారు అనేది తెలియాలి. మీరు చెప్పండి. ఇన్కమ్, ఆదాయం. ఓకే, ఆదాయం గురించి తెలుసుకుంటాం. మీరు చెప్పాలి ఏదో ఒకటి. ఎకానమీ అంటే ఏం చదువుదాం అనుకుంటున్నారు? డేటానా? మీరు సిస్టమ్, వ్యవస్థ అనే పదం ఆన్లైన్లో ఎవరైనా చెప్తారా? దేని గురించి చదువుకుంటాం ఏంటి అనేది? సరే, అసలు ఎకానమీ ఎందుకు? ఇప్పుడు ఏమిటి అని అడిగాను, ఎకానమీ ఎందుకు అని అడుగుతున్నా. ఎందుకు ఎకానమీ? ఎందుకు చదువుకోవాలి? మార్క్స్ కోసం కాకుండా. ఎందుకు ఉండాలి ప్రణాళిక? అవసరం ఏంటి ప్రణాళిక? ఎలా పడితే చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది కదా. ఇప్పుడు తత్కాలు చేయాలి, ఎక్కడికైనా వెళ్ళాలి, తత్కాలు చేసుకుంటా అయిపోయింది. ప్రణాళిక ఎందుకు మళ్ళీ దానికి? స్థిరమైన వృద్ధి నార్మల్ చేస్తే రాదంటారా? ఎప్పుడు పడితే అప్పుడు నిర్ణయాలు తీసుకుంటే రాదంటారా? ఎలాంటి పడితే అలా నిర్ణయాలు తీసుకుంటే రాదంటారా? ఖచ్చితంగా స్థిరమైన నిర్ణయాల కోసం ఖచ్చితంగా ప్రణాళిక అవసరమా? ప్రణాళిక లేకపోతే స్థిరమైన నిర్ణయాలు ఉండవా? ముందు చూపు ఉండాలి, భవిష్యత్తు పరమైన నిర్ణయాలు కావాలి. ఎందుకు సార్ భవిష్యత్తు పరమైన ముందు చూపు నిర్ణయాలు ఎందుకు? ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. భారతదేశం ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద కిసాన్ సమృద్ధి నిధి అని ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ఇస్తుంది. ఏంటి రైతులకి? సరే, 6,000 రూపాయలు ఇవ్వాలి అంటే ఈ సంవత్సరానికి 1,00,000 కోట్లు అనేది ప్రణాళిక వ్యయం కింద పెట్టుకున్నాను నేను కిసాన్ సమృద్ధి నిధికి. ఎందుకు ఈ సంవత్సరం? ఎప్పుడు పడితే అప్పటికప్పుడు మన ఖజానా నుంచి తీసిస్తే సరిపోతుంది కదా. ఒకేసారి బడ్జెట్లో ఎందుకు ప్రవేశపెట్టాం 1,00,000 కోట్లు ఇవ్వాలి అని? ఎందుకంటే మనకి వనరులు అనేవి పరిమితమైనవి.
అవునా? వనరులు పరిమితమా లేకపోతే వనరులు కావాల్సిన సమృద్ధిగా ఉంటాయా? ఎప్పుడు కూడా వనరులు అనేవి పరిమితం. భూమి పరిమితం. అదేవిధంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు పరిమితం. ఏవైతే మూలధనం ఉందో అది పరిమితం. అవునా? ఎప్పుడైతే వనరులు పరిమితంగా ఉంటాయో అప్పుడు ప్రణాళిక లేకపోతే వనరులు అనేవి దుర్వినియోగం అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే దుర్వినియోగం అవుతాయో తాత్కాలికంగా మనం ఏదో ఒక డెసిషన్ తీసుకుని అమలు పరిచేస్తాం, పర్లేదు. అదే దీర్ఘకాలికంగా మనం సుస్థిర అభివృద్ధి ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రణాళిక కావాలి. ఆ ప్రణాళిక కోసమే ఈ ఆర్థిక వ్యవస్థ. అర్థమైందా? ఎందుకు అంటే వనరుల కొరత అనేది ఉంటుంది మన వ్యవస్థలో. వనరులు ఏవైతే పరిమితమైన వనరులు ఉన్నాయో ఆ పరిమితమైన వనరుల్ని సుస్థిరాభివృద్ధి దిశగా తీసుకెళ్లడమే ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రధాన లక్ష్యం. అవునా? ఇప్పుడు వై అనేది అయిపోయింది, వాట్ అనేది చూద్దాం. ఎందుకు అనేది అయిపోయింది, ఏమిటి అనేది చూద్దాం. ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి? మనం దేని గురించి చదువుకుంటాం? కొత్తగా వచ్చారుగా ఇద్దాం. ఆర్థిక వ్యవస్థ గురించి చదువుకుంటామా లేదా అర్థశాస్త్రం గురించి చదువుకుంటాం? వ్యవస్థ గురించి, అర్థశాస్త్రం గురించి చదువుకోమా? అది కూడా చదువుకుంటాం. ముందు అర్థశాస్త్రం అంటే ఏంటి చూద్దాం. మొదటిది ప్రభావవంతమైన వనరుల వినియోగం. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న అదే కదా, ప్రభావవంతమైన వనరుల వినియోగం ఉండాలి. వనరుల వినియోగం వినియోగం దేనికోసం? ప్రభావం కార్యకలాపాలు ఉంటాయి సార్ మన ఆర్థిక వ్యవస్థలో. ఏం చేస్తుంటారు? ఏ యాక్టివిటీస్ ఉంటాయి ఆర్థిక వ్యవస్థ అనగానే మీకు ఏం గుర్తొస్తాయి? ఉత్పత్తి సరే, వినియోగం, సరఫరా, ఈ మూడే ఉంటాయి. మీరు ఆర్థిక వ్యవస్థలో ఏవి తీసుకున్నా సరే ఈ మూడు కార్యకలాపాల్లో మీరు పెట్టచ్చు. ఏంటిది? ఉత్పత్తి, సరఫరా, వినియోగం. ఒకరు ఉత్పత్తి చేయాలి, ఒకరు సరఫరా చేయాలి, ఒకరు వినియోగం చేయాలి. సరే, భారతదేశ ఆర్థిక వ్యవస్థ సరైన గమనంలో వెళ్తుంది. 7.7% వృద్ధి అనేది ఉంది, వాస్తవ వృద్ధి రేటు. అన్నిటికన్నా ప్రపంచంలో కల్లా మనదే అత్యంత ఎక్కువ వృద్ధి రేటు. ఇంత కోవిడ్ తర్వాత కూడా ఇంతలాగా సుస్థిరంగా వృద్ధి ఎందుకు చెందుతున్నాం మనం? ఎందుకు చెందుతున్నాం అంటారు? మీ అభిప్రాయం ఏంటి? వనరుల సద్వినియోగం చేస్తున్నాం. ఓకే. మన విధానాల కంటే యూఎస్ విధానాలు మంచివేనా? ఐరోపా విధానాలు మంచివేనా? జపాన్ విధానాలు ఇంకా మంచివేనా? మరి అవెందుకు వృద్ధి రేటు సాధించట్లేదు, మనం ఎందుకు వృద్ధి రేటు సాధిస్తున్నాం? క్వశ్చన్ అర్థమైందా? ఇప్పుడు జపాన్ లాంటి దేశాలు మన విధానాల కంటే అత్యంత ప్రభావవంతమైన విధానాలు అక్కడ ఉంటాయి, కానీ మనం సాధించినంత వృద్ధి రేటు వాళ్ళు సాధించట్లేదు. ఎందువల్ల అంటారు? ప్లానింగ్. అరే మనం చేస్తే మనకంటే ఎక్కువ ప్లానింగ్ చేస్తారు కదా జపాను, చేయదంటారా? ఏంటిది? మానవ వనరుల కొరత. మానవ వనరుల కొరత దేనికి సార్ ఉపయోగం? ఎందుకు ఉండాలి మానవ వనరులు? శ్రమ చేయడానికి. శ్రమ చేస్తే సరిపోతుంది. శ్రమ ఎందుకు చేయాలి? మానవ వనరులు అనేవి వినియోగాన్ని పెంచుతాయి. ఇప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను, నేను ఒక షర్టే కొంటాను. మనం 6 ఉన్నాం, మనం ఎన్ని షర్ట్లు కొంటాం? 6 షర్ట్లు కొంటాం. ఏంటి 145 కోట్ల మంది ఉన్నారు, కొనాలా? వినియోగం ఎక్కువ ఉందా? మరి వినియోగం ఉంది అంటే ఏముండాలి? ఉత్పత్తి ఉండాలి. అవునా కదా? ఇప్పుడు వినియోగం ఉంటే ఉత్పత్తి ఖచ్చితంగా ఉంటుంది. అందుకే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 55.7% కేవలం వినియోగం మీద ఆధారపడింది. తెలుసా మీకు? కేవలం వినియోగం ఆధారంగానే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ నడుస్తుంది. ఈ మూడు కూడా అత్యంత ముఖ్యమైనవి. ఉత్పత్తి, సరఫరా, వినియోగం. ఈ మూడు మీరు ఏదైనా తీసుకోండి, ఆర్థిక వ్యవస్థలో ఏ కార్యకలాపాలను తీసుకోండి, ఈ మూడిట్లో మీరు అమర్చచ్చు. సరే, తర్వాత ఉత్పత్తి, సరఫరా, వినియోగం ఎవరు చేస్తున్నారు? ఒక వ్యక్తి పరంగా మనం మాట్లాడుకుంటున్నామా, ఒక వ్యవస్థ పరంగా మాట్లాడుకుంటున్నామా? ఆర్థిక వ్యవస్థ అంటే వ్యక్తిగతమైన మనం మాట్లాడుకోమా? వినియోగం అంటే వ్యక్తిగతంగానూ మాట్లాడుకోవాలి, వ్యవస్థీకృతంగానూ మాట్లాడుకోవాలి. అవునా కదా? వ్యక్తిగతంగానూ మాట్లాడుకోవాలి, వ్యవస్థీకృతంగా కూడా మాట్లాడాలి.
అసలు ఆర్థిక వ్యవస్థ గురించి అధ్యయనం అంటే ఈ మూడే. అంటే ప్రభావవంతమైన వనరుల వినియోగం కోసం ఉత్పత్తి, సరఫరా మరియు వినియోగం. ఉత్పత్తి, సరఫరా మరియు వినియోగం వంటి కార్యకలాపాలు వ్యక్తిగతంగా చేయొచ్చు లేదా వ్యవస్థీకృతంగా చేయొచ్చు. దీనికి సంబంధించి అధ్యయనాన్నేమో అర్థశాస్త్రం అంటాం. అంటే సిద్ధాంతాలన్నీ ఉంటాయి. అదే ఒక వ్యవస్థకి కానీ మనం అమలు చేసామా అది ఆర్థిక వ్యవస్థకి కూర్చుంటుంది. అర్థమైందా? అర్థశాస్త్రానికి ఆర్థిక వ్యవస్థకి తేడా ఏంటి? అర్థశాస్త్రం అనేది దీని గురించి అధ్యయనం, రకరకాల సిద్ధాంతాలు వస్తాయి మనకి. అదే ఆర్థిక వ్యవస్థ అనేది ఆ సిద్ధాంతాలను ఒక వ్యవస్థకి కానీ మనం అమలు పరిస్తే దాన్నే ఆర్థిక వ్యవస్థ అంటాం. ఆ వ్యవస్థ అనేది దేశం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, జిల్లా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ వ్యవస్థ దేశానికి అప్లై చేసామనుకోండి స్థూల దేశీయోత్పత్తి అంటారు. రాష్ట్రానికి అప్లై చేసామనుకోండి స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి అంటారు. అదే జిల్లాకి అప్లై చేసామనుకోండి స్థూల జిల్లా దేశీయోత్పత్తి అంటారు. అంతే. అర్థమైందా? అది అర్థశాస్త్రం అంటేనేమో అధ్యయనం, ఆర్థిక వ్యవస్థ అంటేనేమో అమలు చేసే విధానం. ఓకేనా? రైట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అది తెలుసుకోవాలి మనం. తర్వాత మనకి ఆర్థిక వ్యవస్థలో ఏమేమి ఉంటాయి సార్? ఏమేమి చదువుకోవాలి మనం? ఏమేమి చదువుకోవాలి? మీరు సిలబస్ చూసారా? ఇప్పుడు సిలబస్ చూద్దాం. ఫస్ట్ ముందుగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2. మీలో ఏపీ వాళ్ళు ఎవరున్నారు, తెలంగాణ వాళ్ళు ఎవరున్నారు? ఏపీ 1 2 3 తెలంగాణ. ఓకే. మిగతా నలుగురు తెలంగాణ. ఓకే, సరే సార్. ఆర్థిక వ్యవస్థ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు జనాభా శాస్త్రం గురించి ఇది తెలంగాణ. ఫస్ట్ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్మాణం ఎలా ఉంది, ఆ నిర్మాణానికి ప్రణాళిక వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత జాతీయ ఆదాయం అంటే ఏంటి, బ్యాంకింగ్ వ్యవస్థ ఏ రకంగా ఉంది, కోశ విధానం ఏ రకంగా ఉంది, పబ్లిక్ ఫైనాన్స్. తర్వాత ఇవంతా కూడా భారతదేశం గురించి మాట్లాడుకున్నామా. ఇవన్నీ కూడా బేసిక్ కాన్సెప్ట్స్. ఈ బేసిక్ కాన్సెప్ట్స్ని అప్లై చేస్తున్నాం మనం. దేంట్లో అప్లై చేస్తాము? వ్యవసాయానికి, పారిశ్రామిక ఉత్పత్తికి, అదే సేవా రంగానికి, మూడిటికి అప్లై చేస్తాం. అవునా? ఈ 3 చాప్టర్లు కూడా మనకి భారతదేశానికి సంబంధించినవి. మిగతా కింద 2 చాప్టర్లు ఏవైతే ఉన్నాయో, ఏదైతే భారతదేశానికి మనం చదువుకుంటామో అవే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా మనం చదువుకుంటాం. అర్థమైందా సార్? ఓన్లీ 5 చాప్టర్లు ఇచ్చాడు మనకి ఎకానమీకి, చాలా తక్కువ సిలబస్ ఉంది కదా అంటే కాదు. అది ఒక్కసారి చూడండి. జాతీయ ఆదాయం అనేది ఒక చాలా పెద్ద కాన్సెప్ట్. అది మనం జాతీయ ఆదాయం గురించి మాట్లాడుకుంటాం. ఇది ఒక కాన్సెప్ట్. తర్వాత ప్రణాళికా రంగం గురించి, అది 2వ కాన్సెప్ట్. నీతి ఆయోగ్ గురించి, ప్రణాళికా రంగం పక్క వెళ్ళిపోయి నీతి ఆయోగ్ వచ్చింది, ఇది 3వ కాన్సెప్ట్. అంటే 3 చాప్టర్లు కలిపి ఒక పర్టికులర్ యూనిట్లో పెట్టాడు. ఇది చూడండి. 2వది అయితే మరీ ఎక్కువ. ద్రవ్య సరఫరా ఉంది, అలాగే పబ్లిక్ ఫైనాన్స్, కోశ విధానం ఉంది. 2 కూడా ఉన్నాయి. ఒక్కసారి మనం ఆ 2 గురించి మాట్లాడుకుందాం. భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ పరంగా అత్యంత ఉన్నతమైన నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు సార్? నిర్ణయాలన్నీ ఆర్బీఐ తీసుకుంటుంది. ఓకే, ఆర్బీఐ మాత్రమే తీసుకుంటుందా? ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం. కానీ భారతదేశ ప్రభుత్వం ఏ సమయంలో తీసుకుంటుంది, ఆర్బీఐ ఏ సమయంలో తీసుకుంటుంది చెప్పండి? ఆర్థిక వ్యవస్థలో నిర్ణయాలు అనేవి ఆర్బీఐ ఏ సమయంలో తీసుకుంటుంది, భారతదేశ ప్రభుత్వం ఏ సమయంలో తీసుకుంటుంది? కోశ విధానం. ఇప్పుడు సార్, ఏ ప్రభుత్వానికైనా సరే దానికి వ్యయం ఉంటుంది, ఆదాయం ఉంటుంది. అవునా? ఆదాయం వ్యయం ఉన్నప్పుడు మనకి ఎలాగైతే అకౌంట్ ఉంటుందో ప్రభుత్వానికి కూడా ఖజానా ఉంటుందో ఉండదు? సరే, ఒక ఖజానా నుంచి వ్యయం ఏ రకంగా చేయాలి, ఒక ఖజానాకి ఆదాయం ఏ రకంగా పెంచాలి, దీనికి సంబంధించి కోశ విధానాన్ని అమలు పరిచేది భారతదేశ ప్రభుత్వం. అదే ఆర్బీఐ అమలు పరుస్తుంది. మరి మానిటరీ పాలసీ అంటే ద్రవ్య విధానం అంటారు. కోశ విధానం, ద్రవ్య విధానం. ఇప్పుడు కోశ విధానం అంటే ఏంటి? మన ఖజానాకి ఏ రకంగా ఆదాయాన్ని పెంచాలి, మన ఖజానా నుంచి ఏ రకంగా వ్యయాన్ని చేయాలి. కొన్ని ఉదాహరణలు చెప్పండి. ఆదాయాన్ని ఏ రకంగా పెంచుతాం? పన్నులు ఎంతలా పెంచుకుంటూ వెళ్తే మన ఆదాయం అంతలా పెరుగుతుంది. అది అర్థమైందా? అదే రకంగా ఫీజులు ఉన్నాయి. ప్రతి దగ్గర పెనాల్టీలు వసూలు చేస్తాం. అవి కూడా కొన్ని రకాల ఆదాయాలేనా? సరే,
మరి వ్యయం ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు, అలాగే మౌలిక వసతులు, ఇవన్నీ వ్యయానికి సంబంధించేనా? అంటే భారతదేశ ప్రభుత్వం దేనిపై నిర్ణయాలు తీసుకుంటుంది? ఆదాయ వ్యయానికి సంబంధించిన నిర్ణయాలు భారతదేశ ప్రభుత్వం తీసుకుంటుంది. ఆదాయ వ్యయాలు. ఒకవేళ ఆదాయానికంటే వ్యయం ఎక్కువ ఉంటే ఏం చేయాలి భారతదేశ ప్రభుత్వం? భారతదేశ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఏదైనా సరే ఒక వ్యవస్థ అమ్మా అప్పులు తీసుకోవాలి, రుణాలు తీసుకోవాలి, అవునా కదా? రుణాలు. ఇప్పుడు మీరు చూడండి, ఆదాయ వ్యయాలు ఎప్పుడైతే మనం చదువుకుంటామో భారతదేశ రుణం ఎంత ఉంది అనేది కూడా మనం చదువుకుంటాం. అదేవిధంగా ఈ మూడు కలిపే కోర్సు విధానం. పబ్లిక్ ఫైనాన్స్ అంటే ఈ మూడునే. ఈ మూడిట్లోనే పన్ను వ్యవస్థలు వస్తాయి, అదేవిధంగా బాధ్యతాయుత బడ్జెట్ నిర్వహణ చట్టాలు వస్తాయి, రకరకాల ఆదాయ రకాలు వస్తాయి, వ్యయ రకాలు వస్తాయి. ఇలా చాలా మాట్లాడుకుంటాం మనం. మరి ద్రవ్య విధానం అంటే ఏంటి? మరి ద్రవ్య విధానం అంటే ఏంటి? మనీ సప్లై. మనీ సప్లై అంటే ద్రవ్య సరఫరా. అంటే ద్రవ్య సరఫరా అంటే ఒక వ్యవస్థలో ఏ రకంగా డబ్బు అనేది సరఫరా అవుతుందో. ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. ఈ 100 రూపాయలు ఎవరు ముద్రణ చేసి ఇచ్చింది నాకు? ఆర్బీఐ. ఇప్పుడు భారతదేశంలో 1,00,000 కోట్ల అవసరం సరఫరా కోసం, ద్రవ్య సరఫరా. ఆ 1,00,000 కోట్లు ఇష్యూ చేసేది ఎవరు? ఆర్బీఐ ఇష్యూ చేస్తుంది. అబ్బో జనాల దగ్గర చాలా ఎక్కువ డబ్బు ఉన్నాయి, ఎక్కువగా ఖర్చు పెట్టేస్తున్నారు, ద్రవ్యోల్బణం అంటే ఉత్పత్తుల ధరలు పెరిగిపోతున్నాయి అనగానే ఏం చేస్తుంది? మొత్తం జనాల దగ్గర ఉన్న డబ్బులు లాగేస్తుంది. అవునా? ఇప్పుడు డబ్బు లాగేటువంటి ఏ రకంగా లాగేస్తుంది? ట్యాక్సెస్ అనేవి మనం రాగలరా అన్న? ట్యాక్సెస్ అనేవి కోస విధానం. ఆర్బీఐ ఎక్కడా ఇన్వాల్వ్ కాదు. మరి వెరీ గుడ్. ఇప్పుడు మనము ఎందుకు ఎక్కువ ఖర్చు పెడతాము? మన చేతిలో డబ్బులు ఉండబట్టి. మన చేతిలో డబ్బులు ఎప్పుడు ఎక్కువ ఉంటాయి? ఎప్పుడైతే బ్యాంకు రుణాలు ఎక్కువ ఇస్తుందో అప్పుడే మన చేతిలో డబ్బులు ఎక్కువ ఉంటాయా? మరి బ్యాంకు రుణాలు తగ్గించాలి అంటే ఒకవేళ బ్యాంకు యొక్క వడ్డీ రేట్లు పెరిగితే బ్యాంకు రుణాలు ఇవ్వడం తగ్గుతుందా లేదా? అంటే వడ్డీ రేట్లు ఎవరు నిర్ణయిస్తారు సార్? ఆర్బీఐ నిర్ణయిస్తుంది. అర్థమైందా? అంటే ద్రవ్య సరఫరా ఏ విధంగా జరుగుతుంది అనేది ఆర్బీఐ నిర్ణయిస్తే ఆ కోస విధానం ఏ విధంగా ఉందనేది భారతదేశ ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అర్థమైందా? వాళ్ళ యొక్క డొమైన్ అర్థమైందా? వీళ్ళ దాంట్లో వీళ్ళు ఇన్వాల్వ్ కారు, వీళ్ళ దాంట్లో వీళ్ళు ఇన్వాల్వ్ కారు, సపరేట్గా ఉంటుంది. ఈ రెండు కూడా చాలా పెద్ద టాపిక్. రెండు కలిపి ఒకే దాంట్లో పెట్టుకున్నాం మనం. తర్వాత విదేశీ వాణిజ్యం. విదేశీ వాణిజ్యం అంటే ఏంటి సార్? అంటే మన భారతదేశం అనేది కేవలం మనకు మాత్రం ఉత్పత్తి చేస్తుందా? ఇప్పుడు ఏదైతే వినియోగం చేసే వస్తువులు ఉన్నాయో భారతదేశంలోనే ఉత్పత్తి అవుతున్నాయా? బయట నుంచి తెప్పించుకున్నామా? అంటే ఎగుమతులు ఉన్నాయి, దిగుమతులు ఉన్నాయి. అదేవిధంగా మనం కువైట్ వెళ్తున్నాం, కువైట్ నుంచి ఇండియాకి డబ్బులు పంపిస్తున్నాం, అవునా కదా? అంటే నగదు బదిలీ అనేది అవుతుందా లేదా? అంటే ఎక్కడైనా సరే భారతదేశానికి వేరే దేశంతో ఆర్థిక సంబంధాలుంటే అవన్నీ కూడా మనం మాట్లాడుకునేది ఏంటి? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటారు దాన్ని. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటి సార్? పేర్లోనే ఉంది బ్యాలెన్స్. పేమెంట్స్ యొక్క బ్యాలెన్స్ అంటే అర్థం ఏంటి? అంతేనా? ఎగుమతులు దిగుమతులు మాత్రమే. ఏ రకంగా అయినా సరే ఒక డాలర్ అనేది బయటికి వెళ్ళింది అంటే మన దగ్గర డాలర్ అనేది తగ్గినట్టు, అవునా కదా? బ్యాలెన్స్ అనేది నెగిటివ్కి వెళ్తుంది. అదే ఏ రకంగా అయినా డాలర్ లోపలికి వస్తుంటే మన దగ్గర పాజిటివ్ ఉన్నట్టు, అవునా? ఈ రెండింటిని కొలిచే పద్ధతే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. విదేశీ వాణిజ్యంలో దీనికి సంబంధించి మనం పూర్తిగా చదువుకుంటాం. ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ రకరకాలు ఉంటాయి. కరెంట్ ఖాతా ఉంటుంది, మూలధన ఖాతా ఉంటుంది, నగదు బదిలీలు ఉంటాయి. ఇలా చాలా డెప్త్గా చాలా వెళ్ళి మాట్లాడుకుంటాం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే అర్థమైందా? అంటే ఏదైతే విధానం వల్ల డాలర్ అనేది బయటకు వెళ్తుందా లేదా డాలర్ అనేది లోపలికి వస్తుందా, ఈ రెండింటి. ఇప్పుడు $100 బయటకు వెళ్ళింది, $200 లోపలికి వచ్చినాయి. మనం పాజిటివ్లో ఉంటాం, నెగిటివ్లో ఉంటామా? పాజిటివ్లో ఉంటాం. డాలర్ అనేది మనకి ఎక్కువ లభ్యత ఉంటుంది. సార్ డాలర్ లభ్యత ఎందుకు సార్ ఎక్కువ ఉండాలి? స్విఫ్ట్ పేమెంట్ అక్కడ అంత మరి డెప్త్గా వెళ్ళదు, అది బ్యాంకింగ్లో వెళ్దాం. డాలర్ లభ్యత ఎందుకు కావాలి? మనం మీరు చెప్పండి, డాలర్ లభ్యత ఎందుకు కావాలి? దిగుమతులు చేసుకుని పేమెంట్ చేయాలి. వెరీ గుడ్, చాలా మంచి ఆన్సర్.
దిగుమతులకు చెల్లింపుల కొరకు. ఓకే, ఇంకా అంతేనా? డాలర్ మనకి ఎందుకు కావాలి? డాలర్ లభ్యత ఎందుకు ఎక్కువ ఉండాలి అమ్మా? మీరు ఒక రూమ్ తీసుకోండి. ఒక రూమ్లో $50 ఉన్నాయి, అలాగే ₹50 ఉన్నాయని అనుకుందాం. డాలర్ రూపాయి యొక్క విలువ పక్కన పెట్టేసేయండి, మీకు తెలీదు డాలర్ రూపాయి విలువ ఎలా ఉంటుందో. $50 ఉన్నాయి, ₹50 ఉన్నాయి, మీకు దేనికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది? ఎందుకు? రెండింటి విలువ పక్కన పెట్టేసామన్నా, విలువ లేదు. అది కాదు, అసలు దాని విలువ వదిలేసేయండి, దాని యొక్క వినియోగం వదిలేసేయండి, అన్నీ వదిలేసేయండి. మీరు రెండు చూడండి, డాలర్ చూడండి, రూపాయి చూడండి. ఒక రూమ్లో $50 ఉన్నాయి, ₹50 ఉన్నాయి. మీరు దేన్ని ఎక్కువ ఆశిస్తారు? డాలర్నా రూపాయినా? రెండింటి సమానంగా ఆశిస్తారా లేదా? అవునా? ఇది అర్థమైంది, రెండింటికి సమానంగా ఆశిస్తారు. ఒకవేళ $50 బదులు $30 ఉన్నాయి అని అనుకుందాం, అప్పుడు ఏది ఎక్కువ అవసరం అవుతుంది మీకు? ఎక్కువ సరఫరా. ఇది రూపాయి ఎక్కువ సరఫరా ఉంది, డిమాండ్ దేనికి ఎక్కువ ఉంటుంది? డాలర్కి ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి అర్థం? డిమాండ్ సరఫరా, డిమాండ్ అండ్ సప్లై. మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా కేవలం రెండు చేతుల మీద ప్రకారం. ఈ రెండు చేతులు ఏంటి? డిమాండ్, సరఫరా. ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంది అంటే డిమాండ్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది? సరఫరా తగ్గినప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సపోజ్ నేను ఒకసారి చెప్తాను, ఒక పెన్ ఉంది, ఒక 7 ఉన్నారు, ఒక పెన్ను 7 కావాలి. ఇప్పుడు ఏమవుతుంది? ఈ పెన్ను ధరలు పెరుగుతాయి లేదా? ఎందుకు పెరుగుతుంది? డిమాండ్ పెరుగుతుంది, కేవలం సరఫరా అనేది ఒకటే ఉంది కాబట్టి. అలా కాకుండా నేను 7 పెన్నులు తెప్పించాను, అప్పుడు ఏమవుతుంది? 7 పెన్నులు అందరికీ ఏదైతే సరఫరా కావాలో సరఫరా నేను అంతా కూడా మీట్ అయ్యాను, అప్పుడు ఏమవుతుంది? దీని డిమాండ్ అనేది అంత ఎక్కువ ఉండదు, అవునా కదా? అంటే ఏంటి? సరఫరా ఎక్కువ ఉంటేనేమో డిమాండ్ తక్కువ ఉంటుంది, సరఫరా తక్కువ ఉంటేనేమో డిమాండ్ ఎక్కువ ఉంటుంది, అవునా కదా? ఇప్పుడు భారతదేశంలోనే చూసుకోండి, రూపాయి డాలరు. ఒకవేళ రూపాయి ఎక్కువ సరఫరా ఉంది, రెండిట్లోనే పోల్చుకోండి, రూపాయి ఎక్కువ సరఫరా ఉంది డాలర్ కంటే, డిమాండ్ దేనికి ఎక్కువ ఉంటుంది? డాలర్కి ఎక్కువ. డాలర్ డిమాండ్ పెరుగుతుంది అంటే రూపాయి విలువ తగ్గుతుందా లేదా? మరి అలాంటప్పుడు నేనేం చేయాలి? ఎక్కువ డాలర్ని నా ఆర్థిక వ్యవస్థలో సరఫరా చేయాలి, అవునా కదా? ఎప్పుడైతే డాలర్ని ఎక్కువ సరఫరా చేస్తానో రూపాయి విలువ ఏమవుతుంది? స్థిరంగా ఉంటుంది, అవునా కదా? ఈ రెండింటికి సంబంధించి మనం మళ్ళీ చూస్తాం, ఎక్స్చేంజ్ రేట్ ఏంటి అనేది చూస్తాం. కానీ నార్మల్గా డిమాండ్, సరఫరా అంటే అర్థమైందా? డిమాండ్ అంటే నెక్స్ట్ ఇంకొంచెం డెప్త్కి వెళ్దాం. అసలు డిమాండ్ అంటే ఏంటి? వాట్ యు మీన్ బై డిమాండ్? కోరిక. ఓకే, డిమాండ్ అంటే చెప్పండి అమ్మ, డిమాండ్ అంటే ఏంటి మీ దృష్టిలో? డిమాండ్ అంటే ఏంటి? చాలాసార్లు అంటాం. ఎందుకు కోరికలు ఉండాలి? సపోజ్ నీకు ఏ స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం తమ్ముడు? కలాకండ. ఓకే, నీకు ఒక 6 కలాకండ ఇచ్చా, మొదటి కలాకండ ఎక్కువ బాగా తింటావా, 6వ కలాకండ బాగా తింటావా? ఎన్ని కలాకండలు తినగలవు నువ్వు? 6 తినేస్తావా? పోనీ ఒక 30 ఇచ్చా ఒకేసారి, ఆగే కదా ఒకేసారి. ఎందుకు? ఎప్పుడైతే మనం ఒక ఉత్పత్తిని ఎక్కువ వినియోగిస్తామో దాని మీద కోరిక అనేది తీరిపోతుంది. అంటే ఏంటి? డిమాండ్ అనేది తగ్గిపోతుంది. డిమాండ్ అంటే ఏమీ లేదు, మనం ఎంత ఎక్కువ సంతృప్తి చెందితే అంత తక్కువ డిమాండ్ ఉంటుంది అని అర్థమైందా? అది అంటే మన సంతృప్తి యొక్క లెవెల్స్, మన సంతృప్తి అనేది ఎంత ఎక్కువగా ఉంటే డిమాండ్ అంత తక్కువగా ఉంటుంది, అంతే. ఇక్కడ అర్థమైందా? అంటే మనకి డాలర్ ఎందుకు కావాలి? ఒకటి, దిగుమతులకు చెల్లింపులు చేయాలి, అదేవిధంగా రూపాయికి స్థిరత్వంగా ఉండాలి. ఎప్పుడైతే రూపాయి స్థిరత్వం ఉండదో మనం ఏమవుతుంది సార్? రూపాయి మరీ పడిపోతూ ఉంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు, పేపర్ చదువుతారా? నార్మల్గా చదువుదాం, ఈరోజు పేపర్ ఎలా చదవాలనేది కూడా చూద్దాం. పేపర్ చదువుతూ ఉంటారు, రూపాయి విలువ 95కు పడిపోయింది అంటే రూపాయి విలువ అలా పడిపోతూ ఉంటే ఏంటి సార్ అర్థం? అమ్మా
రూపాయి సరఫరా పెరిగింది, రూపాయి విలువ తగ్గింది. రూపాయి సరఫరా పెరిగి ఉండొచ్చు, లేదా డాలర్ విలువ పెరిగి ఉండొచ్చు. డాలర్ విలువ పెరిగిన రూపాయి విలువ తగ్గుతుంది. అవునా? మరి రూపాయి విలువ తగ్గితే ప్రభావం ఏముంటుంది సార్? రూపాయి విలువ తగ్గితే ఎటువంటి ప్రభావం ఉంటుంది? ఇప్పుడు ఈ పెన్ను ఉంది, ఈ పెన్ను నార్మల్గా నాకు $1కి కావాలి. అవునా? $1 అంటే ఒక నెల క్రితం 90 రూపాయలు అని అనుకుందాం. అంటే నెల క్రితం ఇది ఎంత? 90 రూపాయలు. ఈరోజు కూడా $1, ఈరోజు కూడా $1, కానీ ఈరోజు 95 రూపాయలు. అంటే అర్థం ఏంటి? నేను ఖర్చు పెట్టే డబ్బులు అనేవి పెరుగుతున్నాయి లేదా? ముందు 90 రూపాయలు ఖర్చు పెట్టాలి, ఇప్పుడు నేను ఎంత ఖర్చు పెడుతున్నా? 95 రూపాయలు ఖర్చు పెడతాను. అంటే నేను ఖర్చు పెట్టే స్థాయి అనేది పెరుగుతుంది. అవునా కదా? దీన్ని ఏమంటారు? ద్రవ్యోల్బణం. మంచి పదం వాడు, ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. అదేవిధంగా అత్యంత ముఖ్యమైన పదం కొనుగోలు శక్తి. కొనుగోలు శక్తి. కొనుగోలు శక్తి పెరుగుతుందా? ఇది ఎప్పుడు కొనగలను? 90 రూపాయలు ఉంటే కొనగలనా? 95 రూపాయలు ఉంటే కొనగలనా? 90 రూపాయలు ఉంటే ఎక్కువ కొనగలను. అవునా కదా? అంటే కొనుగోలు శక్తి అప్పుడు ఎక్కువ ఉంది, కానీ 95 రూపాయలు ఉంటే కొనుగోలు శక్తి అనేది తగ్గిపోతుంది. అవునా? ఎప్పుడూ కూడా కొనుగోలు శక్తి అనేది స్థిరంగా ఉంటేనే మొత్తం ఉత్పత్తుల ధరలు అనేవి స్థిరంగా ఉంటాయి, జీవన విధానం అనేది స్థిరంగా ఉంటుంది. అవునా? అదేనా? ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? జీవన విధానాన్ని స్థిరంగా ఉంచడం, ధరలు అనేవి పెరగకుండా చూసుకోవడమే ఆర్థిక వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. అది ద్రవ్య విధానమైనా కావచ్చు, అది కోశ విధానమైనా కావచ్చు. అదేనా? అది తర్వాత దీంట్లోనే మధ్యలో ద్రవ్యోల్బణం అనేది. ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ధరల పెరుగుదల. సరే, ధరల పెరుగుదల ఎలా సార్ కొలిచేది? ఈ పెన్ను ఉంది, ఈ పెన్నుకి దీని యొక్క ముడి సరుకు ఆధారంగా ఇది ఉత్పత్తి చేయడానికి ఒక 10 రూపాయలు అయిందని అనుకుందాం. అవునా? అంటే ఇప్పుడు దీని ధర ఎంత ఉండాలి? 10 రూపాయలే ఉండాలి. అవునా? కానీ దీని ధర ఏమో 20 రూపాయలు ఉంది. ఇప్పుడు ఎందువల్ల అంటారు? సరే, పన్నులతో కలిపి 13 రూపాయలు అనుకుందాం. 13 రూపాయలు ఉండాల్సింది 20 రూపాయలు ఉంది. ఎందుకంటారు? పోనీ అవన్నీ వేసుకుని 15 రూపాయలు అనుకుందాం. ఎందుకంటారు 20 రూపాయలు? పోనీ అవన్నీ వేసుకుని 15 రూపాయలు అనుకుందాం సార్. అవన్నీ వస్తాయి ముందు. డిమాండ్ ఉంది, మళ్ళీ అదే పదం వచ్చింది. ఈ పెన్ను 2 రకాలుగా దీని ధరలు పెరుగుతాయి. ఇప్పుడు నా దగ్గర ఒక పెన్ను ఉంది, నా దగ్గర ఒక పెన్ను ఉన్నప్పుడు తీసుకోవాల్సిన వాళ్ళేమో ఒక 8 మంది ఉన్నారు. అంటే దీని ధరలు పెరుగుతాయా? అంటే తీసుకోవాల్సిన వాళ్ళు అంటే ఎవరు? వినియోగదారులు ఎప్పుడైతే పెరుగుతారో ధరలు అనేది పెరుగుతుంది. అవునా కదా? ఎప్పుడైతే నా ఉత్పత్తికి కస్టమర్లు ఎక్కువ ఉంటారో ఆటోమేటిక్గా ధరలు పెంచుకోవచ్చు నేను. అవునా కదా? ఎందుకంటే డిమాండ్ ఎక్కువ ఉంది. అలా కాకుండా రెండోది ఏంటి? ఎప్పుడైనా సరే ఈ పెన్ను ఉత్పత్తి చేయాలి అంటే నాకు ముడి సరుకులు కావాలా? మరి ముడి సరుకుల ధరలు పెరిగినా సరే ధరలు పెరుగుతాయి. ఇప్పుడు ఏది మనకి ప్రయోజనకరం, ఏది ప్రయోజనకరం కాదు? ఎప్పుడైనా సరే డిమాండ్ పెరిగినప్పుడు కానీ ధరలు పెరిగితే అది ప్రయోజనకరమే. అదే ముడి సరుకు యొక్క ధరలు పెరిగితే, దీని యొక్క ధరలు పెరిగిందని ఏమవుతుంది? మన కొనుగోలు శక్తి అనేది తగ్గిపోతుంది. అర్థమైందా? అంటే దాని గురించి ద్రవ్యోల్బణం ఇంకా డెప్త్గా వెళ్ళి మాట్లాడు. ద్రవ్యోల్బణం ఎన్ని రకాలుగా ఉంటుంది అర్థమైందా? ఒకటి అయితే ముడి సరుకు యొక్క ధరలు పెరగడం వల్ల, లేదా వినియోగదారులు పెరగడం వల్ల. ఇప్పుడు ఐఫోనే తీసుకుందాం. ఐఫోన్ 1990లో చాలా తక్కువ ధరలు ఉండేవి, 70,000 80,000. ఇప్పుడు 1,70,000. ఎందువల్ల? డిమాండ్ బాగా పెరిగిపోయింది. అవునా కదా? జనాలు అందరి చేతుల్లో ఐఫోన్ తప్ప వేరే ఏం లేవు. అది తర్వాత వ్యవసాయం, పరిశ్రమ, సేవలు. ఏంటివి అసలు? ఇప్పుడే మనం మాట్లాడుకోవాల్సింది ఉత్పత్తి కారకాలు అని మీకు తెలియాలి. చిన్నప్పుడు చదువుకున్నాం, ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీన్నే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ చిన్నప్పుడు సోషల్లో చదివి ఉంటారు. ఏంటి సార్ ఉత్పత్తి కారకాలు? ఏంటి ఉత్పత్తి చేయడం కోసం ఏం అవసరం? ఈ పెన్ను ఉత్పత్తి చేయాలి, ఏం అవసరం? భూమి. మొట్టమొదటిది కావాల్సింది భూమి. తర్వాత ఇంకేం కావాలి మరి? శ్రమ. అంటే నా దగ్గర ఉంది, దాంట్లో ఉత్పత్తి చేయాలంటే జనాలు కావాలి, శ్రమ కావాలి. ఇంకా మూలధనం.
మూలధనం కావాలి. తర్వాత వ్యవస్థాపన. వ్యవస్థాపన అని ఏం లేదండి. ఎప్పుడైనా సరే మనం ఒకటి ఉత్పత్తి చేయాలి అంటే ఎంత ఉత్పత్తి చేయాలి, ముడిసరికి ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎక్కడ అమ్మాలి, ఇవన్నీ ఎవరు చేస్తారు సార్? ఎవరు చేస్తారు ఇవన్నీ? మేనేజ్మెంట్ చేస్తుందా? వాళ్ళకి నిర్ణయాలు ఇస్తున్నది. దాన్నే వ్యవస్థాపన అంటారు. అదేనా? అంటే ఈ 4 ఉంటేనే ఒకటి ఉత్పత్తి చేయొచ్చు మనం. ఇప్పుడు భూమి ఉండాలి, శ్రమ ఉండాలి, మూలధనం ఉండాలి, అలాగే వ్యవస్థాపన ఉండాలి. వీటినే ఉత్పత్తి కారకాలు అంటారు. ఇప్పుడు దీని నుంచే కారక ఆదాయం ఉంటుంది. ఆదాయం అంటే ఇన్కమ్, ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటారు. మరి వీటి నుంచి ఫ్యాక్టర్ ఇన్కమ్ ఏమంటుంది? భూమి నుంచి ఏం రావచ్చమ్మా? నువ్వు చెప్పు భూమి నుంచి ఏమొస్తుంది? రెంట్ కానీ లీజ్ డబ్బులు కానీ, అంతేనా? అంటే రెంట్ వస్తుంది. శ్రమకి ఏమొస్తుంది? ఆదాయం ఏ రకమైన? వేతనాలు అనేవి వస్తాయి. మూలధనం నుంచి వడ్డీ మాత్రమేనా? మూలధనానికి వడ్డీ వస్తుంది. మూలధనం అంటే అసలు మూలధనం అంటే ఏంటి? క్యాపిటల్ అంటారు. పెట్టుబడి ఒక రకమైన మూలధనం. కానీ అసలు మూలధనం అంటే ఏంటి? క్యాపిటల్. దీన్నే మూలధనం అంటారు ఎకానమీలో. అసలు మూలధనం అంటే ఏంటి? అది ఒక రకమైన మూలధనం సార్. అసలు మూలధనం అంటే ఏంటి? అదొక రకమైన మూలధనం. ఇందాక నుంచి అదే చెప్తున్నారు. మూలధనం అంటే ఏంటి? మూలధనం. ఇప్పుడు నాకు భూమి అనేది మూలధనమేనా? అదేవిధంగా ఒక బిల్డింగ్ అనేది మూలధనమేనా? నాకు ఒక ఆస్తి. మూలధనం అంటే ఏంటి? ఒక ఆస్తి. ఎప్పుడు దాన్ని ఆస్తి అంటారు? ఎప్పుడైతే దాని నుంచి రాబడి వస్తుందో అప్పుడు దాన్ని ఆస్తి అంటారు. దాన్ని మూలధనం అంటారు. మూలధనం అంటే ఏమీ లేదు. మూలధనం అంటే ఏదైతే మనకి రాబడి కలగజేస్తుందో దాన్నే మూలధనం అంటాం. ఇప్పుడు మనం ఒక ఇల్లు కొనుక్కున్నాం. ఆ ఇల్లు అనేది మూలధనం అనొచ్చా? నేను ఎందుకు అనొచ్చు? రెంట్ వస్తుంది, అవునా? భూమి కొన్నాను. ఆ భూమి నుంచి ఏమొస్తుంది? ఎవరికైనా ముడి సరుకులు లాంటివి వస్తాయి. కావాలంటే ఎవరికైనా కౌలుకి ఇచ్చుకోవచ్చు, అవునా కదా? అదేవిధంగా ఇంకా మూలధనం చెప్పండి. నేను ఒక పరిశ్రమలో పెద్ద మిషన్ కొన్నా. అది మూలధనమేనా? ఎందువల్ల అంటారు? దాని నుంచి ఉత్పత్తి వస్తుంది కదా, అంటే మూలధనమే అది. ఇంకేం చెప్పండి? మూలధనంలో కొన్ని ఉదాహరణలు చెప్పాలి మీరు నాకు. మీకు తెలిసిన మూలధనం ఏంటి? ఈ దాని ఏమంటారు, పెట్టుబడులు కాకుండా మూలధనం అంటే ట్రాక్టర్. వెరీ గుడ్. ట్రాక్టర్ అనేది ఒక మూలధనం. ఇంకా మూలధనం అంటే ఎప్పుడైతే దాని నుంచి రాబడి అనేది వస్తుందో అప్పుడు దాన్ని మూలధనం అంటారు. ఇంకా చెప్పమ్మా. హోటల్స్ అనేది భూమి బిల్డింగు. ఇంకా ఆన్లైన్ చూడండి, సేమ్ ఆన్సర్ చేయట్లా. అన్మ్యూట్ ఆప్షన్ ఉండే మీకు. ఇంకా మూలధనం అంటే నేను షేర్ని మూలధనం అనొచ్చా? షేర్లు, స్టాక్ మార్కెట్లో షేర్లు ఉన్నాయిగా, పెట్టుబడి పెడతారా ఎవరన్నా? ఇప్పుడు ఎప్పుడన్నా షేర్లో పెట్టుబడి పెట్టారు, ఏమవుతుంది మీకు? దాని నుంచి డివిడెండ్ వస్తుంది. ఓకే, అదే ఒక కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఆ పెట్టుబడులు ఎన్ని రూపాయల్లో పెట్టచ్చు సార్? ఒక కంపెనీలో పెట్టుబడులు ఎన్ని రూపాయల్లో పెట్టచ్చు? ఒకసారి నీ పేరేంటమ్మా? దుర్గాప్రసాద్ ఒక కంపెనీ ఓపెన్ చేశాడు. పెద్ద కంపెనీ, బెంచ్ కంపెనీ లాంటిది ఒక కంపెనీ ఓపెన్ చేశాడు. దుర్గాప్రసాద్కి పెట్టుబడులు అవసరం. నేను ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు? అయితే నేను అప్పు కింద ఇవ్వచ్చు. అప్పు కూడా పెట్టుబడి రూపంలో పెట్టచ్చు కదా. నేను అప్పు ఇచ్చాను అనుకో, అప్పుడు నాకు ఏమొస్తుంది? వడ్డీ వస్తుంది. అప్పు ఇచ్చాను అనుకో, వడ్డీ వస్తుంది. అదే నాకు అప్పులా కాకుండా పెట్టుబడిలో ఇస్తున్నా. పెట్టుబడులు ఇస్తే నాకేమొస్తుంది? షేర్లు వస్తున్నాయి. అంటే ఆ కంపెనీలో నాకు షేర్ హోల్డింగ్ వస్తుంది, అవునా కదా? మరి షేర్ హోల్డింగ్ వచ్చిందంటే ఎందుకు ఊరికే తీసుకున్నానా? దాని నుంచి నాకు ఏదో ఒక ఆదాయం రావాలి కదా. ఏంటి ఆదాయం? డివిడెండ్లు. అర్థమైందా? డివిడెండ్లు ఎందుకైందో అంటే
ఒక మూలధనం నుంచి నాకు వడ్డీలైనా రావచ్చు లేదా డివిడెండ్లైనా రావచ్చు. మూలధనం అంటే ఈ ఉత్పత్తి దాంట్లో ఉత్పత్తి కారకాల్లో మూలధనం అంటే పెట్టుబడి అన్నమాట. ఇప్పుడు పెట్టుబడి లేకుండా ఏదైనా ఉత్పత్తి చేయగలమమ్మా? చేయలేవు. సో ఖచ్చితంగా మనకు ఉత్పత్తి అనేది అయితే రుణ రూపంలో ఉండాలి లేదా షేర్ల రూపంలో ఏదైనా ఉత్పత్తి అనేది మూలధనం అనేది తీసుకుంటాం మనం. అదేనా? తర్వాత వ్యవస్థాపనకి ఏముంటుంది? లాభాలు. ఇవి బేసిక్ అన్నమాట, బేసిక్ టెర్మినాలజీ ఇది. ఉత్పత్తి కారకాలు 4 ఉంటాయి. ఒకటి భూమి, రెండోది శ్రమ, మూడోది మూలధనం, నాలుగోది వ్యవస్థాపన. భూమి నుంచి రెంట్ వస్తుంది, శ్రమ నుంచి వేతనం వస్తుంది, అదేవిధంగా మూలధనం నుంచి అయితే వడ్డీ వస్తుంది లేదా డివిడెండ్ వస్తుంది, వ్యవస్థాపన నుంచి లాభాలు వస్తాయి. వీటినే 4 ఉత్పత్తి కారకాలు అంటాయి. ఈ 4 ఉత్పత్తి కారకాలు మనకు చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా 3 ప్రధాన రంగాలు ఉంటాయి మన ఆర్థిక వ్యవస్థలో. 3 ప్రధాన రంగాలు. సెక్టార్స్ అంటారు. ఏంటి సార్ 3 ప్రధాన రంగాలు? 3 ఉంటాయి సార్. ప్రాథమిక రంగం మొట్టమొదట ప్రాథమిక రంగం పేర్లోనే ఉంది, అది ప్రాథమికం అని. ప్రాథమిక రంగంలో ఏమేమి ఉంటాయి? ఎందుకు వ్యవసాయాన్ని ప్రాథమిక రంగంలో పెట్టే సేవా రంగంలో పెట్టకుండా? పోనీ పరిశ్రమలో పెట్టచ్చు. పరిశ్రమలో కూడా ఇది ఉత్పత్తే కదా. ముడిసరుకు అయితే ముడిసరుకు వస్తే ఇప్పుడు పరిశ్రమలో చూడండి, పరిశ్రమలో కూడా ముడిసరుకు వినియోగం ఉంటుంది కదా. మరి ఎందుకు ద్వితీయ రంగంలో పెట్టలేదు, ప్రాథమిక రంగంలో పెట్టాం మనం? మీరు చెప్పండి దుర్గాప్రసాద్, ఆలోచించండి ఒకసారి. ప్రాథమిక రంగంలోనే ఎందుకు వ్యవసాయాన్ని పెట్టాం? వ్యవసాయం ప్రాథమిక రంగమే. ఎవరన్నా మీరు? ప్రాథమిక రంగం పేరులోనే ఉంది ప్రాథమికం. మన ఆర్థిక వ్యవస్థ మొట్టమొదటిగా మనకి సహజ వనరుల నుంచి ఉత్పత్తి ఉండాలి. సహజ వనరుల నుంచి ఉత్పత్తి అంటే ఏవైతే సహజ వనరుల నుంచి ఉత్పత్తి చేస్తామో డైరెక్ట్గా మనం కానీ వినియోగం చేస్తే అలాంటి వాటిని ప్రాథమిక రంగంలో పెడతాం. కొన్ని చెప్పండి, సహజ వనరుల నుంచి వినియోగం చేసేది మనం? బొగ్గు, ఐరన్. బొగ్గు, ఐరన్ ఏంటివి? ఇవి ఈ ఉత్పత్తులు, కానీ కార్యకలాపాలు కాదు, అవి యాక్టివిటీస్ కాదు, ఉత్పత్తులు అవి. బొగ్గు అనేది ఒక ముడిసరుకు, కానీ ఆ ముడిసరుకు ఏ కార్యకలాపం వల్ల వస్తుంది? ఏ యాక్టివిటీ వల్ల ముడిసరుకు వస్తుంది? మైనింగ్ వల్ల కదా. త్రవ్వకాలు మైనింగ్ వల్ల కదా. ఓకే, మైనింగ్ మరియు క్వారీయింగ్. ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న, మైనింగ్ అంటే ఏంటి, క్వారీయింగ్ అంటే ఏంటి, రెండింటికి తేడా ఏంటి? చాలాసార్లు విన్నారా క్వారీ అని? విన్నారు. బి గోపాల్ సినిమాలో అయితే ఖచ్చితంగా వినే ఉంటారు, సుమోలు వేస్తాయి కదా. యా, మైనింగ్ అంటే ఏంటి, క్వారీయింగ్ అంటే ఏంటి? ఎప్పుడైనా సరే మనకి ఖనిజాలు అనేవి ఉంటాయి. ఖనిజాలు అనేవి భూమి లోపల ఉంటాయి, ఉపరితలం మీద ఉంటాయి, అవునా కదా. ఇప్పుడు కొన్నిసార్లు చూడండి, గ్రానైట్ ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. గ్రానైట్ కొండ ఉంటుంది, అవునా కదా. అదే ఐరన్ ఉంది, ఐరన్ ఎక్కడ ఉంటుంది? భూమి లోపల నుంచి ఉంటుంది, అవునా. ఓర్ విధానంలో అంటే ముడిసరుకులాగానే మనం కానీ తవ్వినట్టయితే అది మైనింగ్ ఎందుకు వస్తుంది. ఏదైతే ఉపరితలం మీద ఉంది కానీ మనం తవ్వినట్టయితే అది క్వారింగ్ ఎందుకు వస్తుంది. కానీ ఈ రెండూ కూడా ప్రాథమిక రంగమే. ఎందుకు? సహజ వనరుల నుంచి ఉత్పత్తి అవుతుంది, అవునా కదా. మైనింగ్ సహజ వనరు, భూమి సహజ వనరులా కాదా. తర్వాత ఇంకేమున్నాయి? మత్స్యరంగం. వెరీ గుడ్. మత్స్యరంగం, ఫిషరీస్. మత్స్యరంగం. చేపలు అనేవి సహజ వనరులేనా కాదా? ఏమైనా డౌట్ ఉందా? రబ్బర్ చేపలు ఉంటాయా? ఉండవు కదా. తర్వాత అటవీ ఉత్పత్తులు. ఇది కూడా ప్రాథమిక రంగమే. తర్వాత వ్యవసాయం ముఖ్యమైనది. ఈ వ్యవసాయంలో సాధారణ పంటలు ఉంటాయి, ఉద్యానవన పంటలు కూడా ఉంటాయి. ఇంకేమున్నాయి? ఇంకా ఉన్నాయి ప్రాథమిక రంగంలో. ఇంకేముంటాయి చెప్పండి. అంటే ఇవన్నిటి నుంచి ఉత్పత్తులు వస్తున్నాయి, అవునా కదా. ఇప్పుడు వ్యవసాయం నుంచి ఉత్పత్తి ఏంటి? పంటలు వస్తున్నాయి. పంటలు ఏవైతే వస్తున్నాయో ఉత్పత్తులైనా
అవి ఆర్థిక వ్యవస్థలో కలిగే ఉత్పత్తులైనా, అందుకే దాన్ని ప్రాథమిక రంగంలో పెడుతున్నాం. మైనింగ్ నుంచి ముడిసరుకు వస్తుంది, అదేవిధంగా మత్స్య రంగం నుంచి చేపలు వస్తున్నాయి, అవునా కదా, అటవీ నుంచి అటవీ ఉత్పత్తులు వస్తున్నాయి. ఇంకా వెరీ గుడ్. పశుపోషణ, పశుపోషణ, ఆవులు, గేదెలు, దాన్ని ఏమంటారు, గొర్రెలు, ఇవన్నీ కూడా పశుపోషణ రంగం, అవునా కదా. అదేవిధంగా దాన్ని ఏమంటారు, కోళ్ళు ఉన్నాయి, కోళ్ళ నుంచి ఏమొస్తున్నాయి, గుడ్లు వస్తున్నాయి, అవునా కదా. ఆవుల నుంచి పాలు వస్తున్నాయి. సో ఇవన్నీ ఉత్పత్తులేనే కదా. వీటన్నిటిని పశుపోషణ రంగం, ఉపరంగం కింద మనం పేర్కొంటాం. ఇవన్నీ కూడా సహజ వనరుల ద్వారా వచ్చేవి. తర్వాత రెండోది ఏంటిది, ద్వితీయ రంగం. ద్వితీయ రంగం మీరు చిన్నప్పుడు ఎప్పుడో సరే బుక్లో చూసే ఉంటారు ఇవన్నీ, చిన్నప్పుడు సోషల్ చదివేటప్పుడు. ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్. ద్వితీయ రంగం అంటే ఏంటి, పారిశ్రామిక. పరిశ్రమ ఒకటేనా? ఆ ద్వితీయ రంగం అంటే ఏంటి? ప్రాథమిక రంగం అంటే సహజ వనరుల్ని డైరెక్ట్గా కానీ మనం వినియోగం చేసినట్టయితే దాన్ని ప్రాథమిక రంగం అంటాం. మరి ద్వితీయ రంగం అంటే కేవలం ఉత్పత్తి మాత్రమేనా? ఏంటి ప్రాథమిక రంగం నుంచి వచ్చిన వాటిని ఏం చేస్తాం? అమ్మ మీరు చెప్పండి. ద్వితీయ రంగంలో ఏం చేస్తాం? మాట్లాడాలి. ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పేది మాట్లాడగలిగి మాట్లాడలేకపోవడం. మీరు మాట్లాడుతుంటేనే మీకు కూడా అర్థమవుతుంది. ఇవేమీ మనం పిహెచ్డి గురించి మాట్లాడుకోవట్లేదు, మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మనం నాకు తెలిసింది మీకు చెప్తున్నాను, మీకు తెలిసింది నేను అడుగుతున్నాను, అంతే. అదేనా? ఏంటి సహజ వనరుల నుంచి ఏం తీసుకుంటాం, ఏం చేస్తాం? ఏం చేస్తాం? సహజ వనరులు ముడిసరుకు ఉన్నాయి మనకి, దాన్ని తీసుకుని ఏం చేస్తున్నాం? కేవలం ఉత్పత్తి మాత్రమే చేస్తున్నామా? కేవలం ఉత్పత్తి మాత్రమే చేస్తున్నామా? సరే, మీరు అనుకున్నట్టు ముడి సరుకులు అనేవి మైనింగ్ నుంచి నాకు బొగ్గు వచ్చింది, బొగ్గు నుంచి ఉత్పత్తి చేస్తున్నాను. ఏం ఉత్పత్తి చేస్తాను సార్ నేను? విద్యుత్. విద్యుత్ని ఉత్పత్తి చేస్తున్నా. సరే, బాగానే ఉంది. అంటే సహజ వనరుల నుంచి ఏవైతే ముడి సరుకులు వస్తాయో దాని నుంచి నేను విద్యుత్ ఉత్పత్తి చేయడం, దేన్ని విద్యుత్ వినియోగ రంగాన్ని నేను దాన్ని ద్వితీయ రంగంలో పెడుతున్నాను, ఆ కార్యకలాపాలు. ఇంకా పరిశ్రమ, ఇంకొకటి పరిశ్రమ. ఐరన్ ఓర్ వచ్చింది నా దగ్గరికి, ఐరన్ నేను ఏం చేస్తున్నాను? మొత్తం క్లీన్ చేసి ఐరన్ యూటెన్సిల్స్ అంటే ఐరన్ వస్తువులన్నీ తయారు చేస్తున్నాను, అవునా కదా. అది పరిశ్రమేనా? ఇంకా తయారీ రంగం. తయారీ రంగం. ఇంకా ఇంకా మీరు చెప్పండి. నిర్మాణం. ఎందుకు నిర్మాణం? బిల్డింగ్స్ ఎందుకు? ద్వితీయ రంగం ఎందుకు? నిర్మాణం ద్వితీయ రంగం ఎందుకు? ప్రాథమిక రంగం ఎందుకు కాదు? ఏంటి ఆ సహజ వనరు మనం ఉపయోగించుకునేది? నిర్మాణ రంగం. నిర్మాణ రంగంలో ఇసుక ఉపయోగిస్తున్నావా? ఆ ఇసుక ఏంటిది? సహజ వనరులా కాదా? అంటే వాటిని తీసుకుని ప్రాసెసింగ్ చేస్తున్నాం. ఉత్పత్తి మాత్రమే కాదు, ప్రాసెసింగ్ చేస్తున్నాం. దాన్ని తీసుకుని నీట్గా క్లీన్ చేసి వాడుకుంటున్నాం, అవునా కదా. అవన్నీ కూడా ద్వితీయ రంగం కిందకే వస్తాయి. ఇంకా ఇంకేమన్నాయి? ఏం చేయొచ్చు? నీరు. నీరు అనేది ప్రాథమిక రంగం ఎందుకు? నీరు అనేది సహజ వనరులు కాదా? ఏం చేస్తున్నాం? ఏం చేస్తాం వాడుకోవడానికి వీలుగా? ఏం చేస్తాం సార్ వాడుకోవడానికి వీలుగా నీటిని? ఆరు, అవునా కదా. అంటే ఇప్పుడు నీరు అనేది దాన్ని ఏమంటారు? మూసీ నది నుంచి, మూసీ కాదు, హైదరాబాద్ నీరు దేని నుంచి వస్తుంది? ఉస్మాన్ సాగర్, ఏదో మంజీరా. మంజీరా నుంచి మనం నీరు అనేది వినియోగం చేసుకుంటాం, అవునా కదా. అంటే మంజీరా నీరు అలాగే తాగేస్తామా? పోతాం ఇప్పుడు కానీ డైరెక్ట్గా తాగేస్తే, అవునా కదా. ఇప్పుడు మంజీరా నుంచి తీసుకొని దాన్ని ఆర్ఓకి సప్లై చేసి ఆర్ఓ నుంచి యొక్క ఇంటికి కూడా పైప్ ద్వారా సప్లై చేస్తాం, అవునా కదా. అంటే ఇదంతా కూడా ప్రాసెస్ చేస్తాం లేదా. అందుకే నీరు అనేది మాత్రం ప్రాథమిక రంగం. నీటి సరఫరా ద్వితీయ రంగం. నీటి సరఫరా ద్వితీయ రంగం. ఇంకా గ్యాస్ సరఫరా. ఎటువంటి గ్యాస్ సరఫరా మరియు వినియోగ సేవ. వినియోగ సేవలైనా సరే వినియోగ సేవలు ఇవన్నీ కూడా ఏవైతే సహజ వనరులు ఉంటాయో వాటిని ప్రాసెస్ చేసి సప్లై చేస్తాం మనం, అవునా కదా. అది మూడోది
ఇక్కడ నాకు సార్ నిర్మాణ రంగం అంటే ఏంటి తర్వాత అడుగుతాను. మూడోది ఏంటిది మనకి? తృతీయ రంగం. తృతీయ రంగం సేవారంగం. సేవారంగం ఏమేముంటాయి అసలు? ఏంటి సేవలు మాత్రమేనా? సేవలు అంటే ఏంటి అసలు? వాట్ ఈజ్ ఏ సర్వీస్? అసలు ఉత్పత్తికి అసలు వస్తువులు అంటే ఏంటి, సేవలు అంటే ఏంటి? నెక్స్ట్ ఇదే క్వశ్చన్. వస్తువులు అంటే ఏంటి, సేవలు అంటే ఏంటి? రెండో అవసరమే. సేవలు వినియోగించవా? ఇప్పుడు బ్యాంకింగ్ ఉంది. బ్యాంకింగ్ ఏంటి? అవసరమే కదా. మరి అది వస్తువు కింద ఎందుకు అనుకోవట్లేదు, సేవ కింద ఎందుకు అనుకుంటున్నాం? ఎప్పుడైనా సరే వస్తువులు రెండింటిని ఉత్పత్తి చేస్తాం. ఉత్పత్తి అనేది రెండూ జరుగుతాయి. అరే ఉత్పత్తి అనేది రెండూ జరుగుతాయి. వస్తువులు అనేవి మనం ముట్టుకోగలిగేది, స్పర్శ అనేది ఉంటుంది. భౌతికంగా స్పర్శ అనేది ఉంటుంది వస్తువులకి. అదే సేవలు అనేవి స్పర్శ ఉండదు. ఎప్పుడైనా సరే వస్తువుల ఉత్పత్తి తర్వాత అది వినియోగదారుడి దగ్గరికి చేరిస్తే అది సేవలు. వస్తువు ఉత్పత్తి చేసాం మనం ఫ్యాక్టరీలో, అక్కడి నుంచి వినియోగదారుడికి ఎలా చేరుతుంది? ట్రాన్స్పోర్ట్. అవునా? ట్రాన్స్పోర్ట్ అనేది ఏంటి? సేవా రంగానికి సంబంధించి. అర్థమైందా? అంటే వస్తువుల సరఫరా మరియు ఏదైతే భౌతికంగా లేని ప్రతిదీ కూడా సేవే. ఇప్పుడు బ్యాంకింగ్, భౌతికంగా బ్యాంకింగ్ చూడగలుగుతున్నామా, టచ్ చేయగలుగుతున్నామా? లేదు. బ్యాంకింగ్ అనేది ఏంటి? సేవా రంగం. అక్కడ ఉత్పత్తి అవుతుంది, విలువ ఉత్పత్తి అవుతుంది, కానీ అక్కడ వస్తువులు ఏం లేవు, సేవది. ఇంకా ఒకటి ముందు ట్రాన్స్పోర్ట్, తర్వాత ఇందాక ఏదో మాట్లాడు బ్యాంకింగ్, రవాణా, ఇంకా ఏది చెప్పారు? హోటల్స్, ఇంకా ఆర్థిక సేవలు, ఆర్థిక సేవలు. ఇంకా అమ్మ మీకు తెలిసిన సేవా రంగానికి ఇంకా ఏదో ఒకటి చెప్పండి. ఇక్కడ ఏమైనా జాబ్ చేశారా? జాబ్ చేశారు కదా? అందరూ ప్రిపేర్ అవ్వడానికి వచ్చారా? ఓకే. ఫస్ట్ ఇదివరకు జాబ్ ఎవరు చేయలేదా? ఏది చెప్పారు? ఇంటర్నెట్. వెరీ గుడ్. ఐసిటి సేవలు, ఇన్ఫర్మేషన్ మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ సేవలు, సాంకేతిక సేవలు. ఇంకా సాఫ్ట్వేర్ రంగం, ఐటీ. ఇంకా ఇంకేంటి చెప్ప? పర్యాటకం, టూరిజం. ఇంకా విద్య, ఆరోగ్యం. ఏంటివి? విద్యని ఆరోగ్యాన్ని చూడగలుగుతున్నారా? లేదు, సేవారంగం. మరి విద్యా ఆరోగ్యాన్ని సాధారణంగా ఎవరు ఎక్కువ దాని ఏమంటారు మనకి లబ్ధి చేకూరుస్తారు? విద్యా ఆరోగ్యాన్ని ప్రభుత్వం. అవునా? అందుకే దీన్ని ఏమంటారు? ప్రభుత్వ పరిపాలనా సేవలు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, లేదా విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వాలనే కాదా? అది ఇవన్నీ తృతీయ రంగానికి సంబంధించి. ఇటీవల కాలంలో ఇంకో 2 రంగాలు వచ్చాయి. ఆ రంగాలని మనం చాలా తక్కువ వినియోగిస్తాం. అది ఐక్యరాజ్య సమితి క్లాసిఫికేషన్ ప్రకారం అది లేదు ఇంకా, కానీ మనం మాట్లాడుకుంటాం. కొన్నిసార్లు అడుగుతూ ఉంటారు. ఏంటివి అవి? ఒకటి క్వాటర్నరీ రంగం, రెండోది క్వీనరీ రంగం. ఈ 2 రంగాలని ఇటీవల కాలంలో ఎక్కువ ఫేమస్ అవుతున్నాయి, ఇంకా రాలేదు. కానీ క్వాటర్నరీ రంగం అంటే ఇప్పుడు మీరు
సేవా రంగంలో ఒక పర్యాటకంలో పనిచేసే వ్యక్తి దగ్గర నుంచి పరిశోధన చేసే వాళ్ళ వరకు కూడా ఒకే చోట ఉన్నారా లేదా? అసలు మనం ఎందుకు రంగాల వారీగా ఒక్కొక్కటి డివైడ్ చేసుకుంది? ఎందుకు రంగాల వారీగా డివైడ్ చేసుకున్నాం? ఏం పని పడలేక మనకి. మరి అమ్మా ఎప్పుడైనా సరే రంగాల వారీగా ఎప్పుడైతే డివైడ్ చేసుకున్నామో అది ఎందుకు అంటే ఒక విలువ అనేది ఉత్పత్తి అవుతుంది. ఆ విలువ అన్నిటికీ సంబంధించి మనం లెక్కిస్తాం, అవునా కదా? మనకి జాతీయ ఆదాయ లెక్కలు కావాలి అంటే ఒక్కొక్క రంగం నుంచి ఎంత విలువ ఉత్పత్తి అవుతుంది, ఆ రంగానికి సంబంధించి విధానాలు ఏంటి, వ్యవసాయ విధానం ఏంటి, పారిశ్రామిక విధానం ఏంటి, ఐటీ విధానం ఏంటి, అంటే ఒక విధానాన్ని అమలుపరిచినప్పుడు విలువ ఎంత పెరుగుతుంది అని మనం చూడాలొద్దా? అది దాన్నే జాతీయ ఆదాయం అంటారు నార్మల్గా. ఇప్పుడు మనకి చూడండి, సేవా రంగంలో పర్యాటకంలో పనిచేసే వ్యక్తి దగ్గర నుంచి పరిశోధనా పరంగా అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా అందరూ ఒకే దగ్గరికి వచ్చారా లేదా? అంటే సేవా రంగం అనేది చాలా ఎక్కువ పెరిగిపోయింది, అవునా కదా? అందుకే సేవా రంగాన్ని విభజించి ఇంకో 2 రంగాలు తీసుకొచ్చారు. క్వాటర్నరీ రంగం అంటే ఎవరైతే పరిశోధనాపరమైన కార్యకలాపాలు నిమగ్నం అవుతారో వాళ్ళందరూ కూడా క్వాటర్నరీ రంగంలో ఉంటారు, అవునా? తర్వాత క్వీనరీ రంగం మనం అన్నీ పట్టించుకున్నాం, కానీ ఇటీవల కాలంలో స్టార్టప్లు పెరిగిపోయాయి, అంకుర సంస్థలు, అవునా కదా? ఎప్పుడైతే స్టార్టప్లు పెరిగిపోయాయో అప్పుడు ఖచ్చితంగా వ్యవస్థాపన పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాం. మనం వ్యవస్థాపన సంబంధించిన విధానాలను ఎక్కువ అమలుపరిచాం, అవునా కదా? అలాంటప్పుడు వ్యవస్థాపనలో ఎంత విలువ ఉత్పత్తి అయిందో మనం తెలుసుకోలేవద్దా? దానికోసమే ఇక్కడ నిర్ణయాత్మక రంగం అని చెప్పి అంటారు దీన్ని. అంటే ఎప్పుడైనా సరే ఏదన్నా ఒక కంపెనీలో డెసిషన్, ఒక కంపెనీలో నిర్ణయం తీసుకున్నారంటే ఎక్కడ నిర్ణయం తీసుకుంటారు సార్? ఒక సిఇఓ, ఒక చైర్మన్, అవునా కదా? వాళ్ళన్నదో ఉత్పత్తి చేసినంత కూడా క్వీనరీ రంగంలోకి వస్తుంది. దీన్నే వైట్ కాలర్ జాబ్స్ అంటారు మీరు అనుకుంటే. వైట్ కాలర్ జాబ్స్ ఇవన్నీ కూడా క్వీనరీ రంగంలోకి వస్తాయి, అవునా? కానీ ఎప్పటివరకు ఐక్యరాజ్య సమితి మన ఆర్థిక వ్యవస్థలో ఈ 2 రంగాలకి సంబంధించి డివిజన్ తీసుకురాలా. కేవలం క్లాసిఫికేషన్ ఈ 3 మాత్రమే ఉన్నాయి. ఏంటి? ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం. ప్రాథమిక రంగంలో ఏమో ఏవైతే సహజ వనరుల ఉత్పత్తిని డైరెక్ట్గా మనం వాడుకుంటామో దాన్ని ప్రాథమిక రంగం అంటారు. ద్వితీయ రంగం అంటే ఏవైతే సహజ వనరుల ద్వారా ముడి సరుకు అనేది మనకు లభించిందో దాన్ని ప్రాసెస్ చేసి వాడుకునే ద్వితీయ రంగం. తయారీ ప్రాసెస్ చేస్తున్నాం లేదా? సహజ వనరుల్ని ఏదైతే ముడి సరుకు లభించిందో ప్రాసెస్ చేస్తున్నాం లేదా? అలాగే నిర్మాణ రంగం. సేవా రంగంలో ఇంకొకటి మనం మిస్ చేసాం, ఇందాక మీకు క్లియర్గా చెప్పాలి. రియల్ ఎస్టేట్ విన్నారా పేరు? రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో ఫేమస్. ఇప్పుడు అమరావతిలో కూడా రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ అంటే ఏంటి మరి? అరే నిర్మాణ రంగం ఏంటి, మళ్ళీ నిర్మాణం ఏంటి, రియల్ ఎస్టేట్ ఏంటి? 2 ఒకటి కదా? మరి ఏంటిది అమ్మ మీరు చెప్పండి. రియల్ ఎస్టేట్ అంటే ఏంటి, నిర్మాణం అంటే ఏంటి? నిర్మాణం కట్టడాలు. ఓ భూమిని ఫిజికల్ టచ్ చేయలేం. ఇంకా మీరు నలుగురు మాట్లాడలేదు, మాట్లాడాలి. మీరు చెప్పండి. కట్టడాన్ని నిర్మాణం అంటారు, అమ్మడాన్ని రియల్ ఎస్టేట్ అంటారు. అంతే తేడా. కట్టడాన్ని నిర్మాణం అంటారు, అమ్మడాన్ని రియల్ ఎస్టేట్ అంటారు. అమ్మకాలు కొనుగోలు అమ్మకాలని రియల్ ఎస్టేట్. భూమి కొనుగోలు అమ్మకం, బిల్డింగ్ కొనుగోలు అమ్మకం, ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్. అదే భూమి మీద కట్టడాలు కడుతున్నాం, కట్టడాన్ని నిర్మాణం అంటారు. అదేనా? ఎప్పుడైతే మనం కడతామో అది నిర్మాణం అవుతుంది, ఆ కట్టిన దాన్ని అమ్ముతామో అది రియల్ ఎస్టేట్ అవుతుంది. తేడా రెండింటికి అది. అర్థమైందా అందరికీ? అది. ఇవి 3 ప్రధాన రంగాలు. తర్వాత ఇందాకే చెప్పారు ఆదాయ వ్యయాలని ప్రభుత్వం చూస్తుంది అని, అవునా? ప్రభుత్వం ఏ రకంగా ఆదాయ వ్యయాన్ని లెక్కిస్తారు సార్? దాని ఏదో అంటారు, చాలా పెద్ద పెద్ద పదాలు మాట్లాడుకుంటాం. అమ్మా ఆదాయ వ్యయాలు నేషనల్ జాతీయ ఆదాయం అంటే ఎంత విలువ ఉత్పత్తి అయింది అనేస్తారు. మరి ప్రభుత్వానికి ఆదాయ వ్యయ లెక్కలు ఎక్కడి నుంచి వస్తాయి? బడ్జెట్. ఈ పదం గురించే నేను వెయిట్ చేస్తాను. బడ్జెట్. అసలు బడ్జెట్ అంటే ఏంటి? ఆదాయ వ్యయాల పట్టిక, అంతేనా? ఆదాయ వ్యయాల పట్టిక. సరే, ప్రభుత్వం ఖచ్చితంగా బడ్జెట్ ఇవ్వాలా? బడ్జెట్ ఇవ్వకపోతే ఏమైనా అవుతుందా? ఓ ప్రభుత్వం ఖచ్చితంగా బడ్జెట్ ఇవ్వాలా? అరే ఈ సంవత్సరం మోదీ బడ్జెట్ ఇవ్వడా అబ్బాయి,
ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్, ఈ సంవత్సరం ఆల్రెడీ అయిపోయిందిగా. నెక్స్ట్ ఇయర్ మోదీ బడ్జెట్ ఎవడు ఏమవుతుంది, ఎవరేమో అడుగుతారు అమ్మా? మీరేదో చెప్పారు, ఏ రంగానికి ఎంత అరే ఇంటర్నల్గా వాళ్ళు అనుకుని ఇచ్చేస్తారు, జనాలకి బడ్జెట్ని ఇవ్వాల్సిన పనే ఉంది. ట్రాన్స్పరెన్సీ ఓకే, ఖచ్చితంగా ఉండాలంటారా? అరే ట్రాన్స్పరెన్సీ ఉండదు అబ్బాయి, రాజ్యాంగంలో ట్రాన్స్పరెన్సీ గురించి పేర్కొన్నారా? ఏంటిది? ఈ బడ్జెట్ అనేది ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వం ఇవ్వాలి. ఎందుకు? రాజ్యాంగంలో ఆర్టికల్ 112 కింద దీన్ని పేర్కొన్నారనమాట. 112 కింద ఏం పేర్కొన్నారు? ప్రతి సంవత్సరం వార్షిక ఆర్థిక నివేదిక అనేది ఖచ్చితంగా ఇవ్వాలి ప్రభుత్వం. వార్షిక ఆర్థిక నివేదిక అనేది ఖచ్చితంగా ప్రభుత్వం ఇవ్వాలి. పార్లమెంట్కి ఖచ్చితంగా ఏంటి ప్రవేశపెట్టాలి పార్లమెంట్లో. లేదు అంటే ఆ ప్రభుత్వం అనేది దిగిపోతుంది, ప్రభుత్వాన్ని దింపేస్తారు. ఎందుకంటే రాజ్యాంగం పేర్కొంది ఎప్పుడైనా చేయకపోతే అప్పుడు రాజ్యాంగ వ్యతిరేక ప్రభుత్వం కదా. ఎప్పుడైతే రాజ్యాంగ వ్యతిరేక ప్రభుత్వం ఉంటుందో దిగిపోతుంది, అవునా కదా? అందుకే బడ్జెట్ అనేది ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇవ్వాల్సింది. బడ్జెట్ ఎప్పుడు ఇస్తారు సార్? మీరు చెప్పండి, బడ్జెట్ ఎప్పుడు ఇస్తారు సాధారణంగా? భారతదేశ ప్రభుత్వం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని పక్కన పెట్టేద్దాం. భారతదేశ ప్రభుత్వం బడ్జెట్ ఎప్పుడు ఇస్తుంది? ఫిబ్రవరిలో ఇస్తుంది. ఇప్పుడే మనం కరెక్ట్ సరైన టాపిక్లోకి ఎంటర్ అయ్యాం. ఆర్థిక సంవత్సరం అంటారు చాలాసార్లు. అసలు ఆర్థిక సంవత్సరం అంటే ఏంటి? పోనీ క్యాలెండర్ సంవత్సరం అంటే? క్యాలెండర్ సంవత్సరం అంటే జనవరి 1 నుంచి డిసెంబర్ 31 దాకా క్యాలెండర్ సంవత్సరం, క్యాలెండర్ ప్రకారం. అది ఏ క్యాలెండర్ అన్నా కావచ్చు. మరి ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు దీన్ని ఆర్థిక సంవత్సరం అంటారు. ఎందుకు సార్ ఆర్థిక సంవత్సరం జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు పెట్టలేదు? ఎందుకు ఏప్రిల్ 1 నుంచి పెట్టారు? పండుగలు ఏమైనా ఉంటాయి? పంటల ఉత్పత్తి, పంటలు అంటే గుర్తొచ్చింది. వ్యవసాయ సంవత్సరం, మళ్ళీ వ్యవసాయ సంవత్సరం. ఈ సంవత్సరాన్ని తెలుసుకుంటే మనం ఎకానమీ చాలా ఈజీగా చదివేసేయచ్చు. ఎందుకు ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ 1 నుంచి మొదలుపెట్టారు, జనవరి 1 నుంచి ఎందుకు మొదలు పెట్టాలి? లెక్కలు ఎందుకమ్మా? ఎందుకు లెక్కలు? ఆయా లెక్కలని డిసెంబర్ చేసుకుంటే సరిపోద్ది కదా. ఎందుకు ఆ సాంప్రదాయం పెట్టారు? ఎందుకు సంప్రదాయం అనేది ఏదో ఒక కారణం లేకుండా సంప్రదాయం వచ్చేస్తుందా? ఏదో కారణం ఉంటుంది కదా. ఎందుకు? పంట దిగుబడి అప్పుడు రాదమ్మా. ఇంకా మనం వ్యవసాయ సంవత్సరం చూద్దాం పంట దిగుబడి ఎప్పుడు వస్తుంది అనేది. సరే, భారతదేశం స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947లో వచ్చింది. దానికి ముందు మనం బ్రిటిష్ పాలనలో ఉండేవాళ్ళం, అవునా? అంటే బ్రిటిష్ పాలన అంటే నిర్ణయాలు ఎవరు తీసుకునేవాళ్ళు? బ్రిటిష్ అధికారులు తీసుకునేవాళ్ళు, అవునా? బ్రిటిష్ అధికారులు నిర్ణయం అలా తీసుకునేవాళ్ళు, వాళ్ళకి ఇష్టం వచ్చింది చేసేవాళ్ళ? మరి బ్రిటిష్ పార్లమెంట్ చెప్పిన దాని ప్రకారం చేసేవాళ్ళు, అవునా కదా? బ్రిటిష్ పార్లమెంట్ ఏం చెప్తుందో దాని ప్రకారం చేసేవాళ్ళు. మరి బ్రిటిష్ పార్లమెంటు ముందు బడ్జెట్ అనేది ఇవ్వాలి. వీళ్ళు బడ్జెట్ ఇస్తే దీని ప్రకారం భారతదేశానికి ఎంత ఇచ్చారో చూసుకుంటారు. దాని ప్రకారం భారతదేశంలో అమలు పరుస్తారు, అవునా కదా? లేదా వాళ్ళకి తోచినట్టు అమలు పరిచేస్తారా? భారతదేశంలో ఎవరైతే బ్రిటిష్ అధికారులు ఉన్నారో బ్రిటిష్ పార్లమెంట్లో బడ్జెట్ వచ్చేంతవరకు వెయిట్ చేయాలో వద్దా? వాళ్ళకి నచ్చినట్టు చేసేయాలా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూడండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భారతదేశ ప్రభుత్వం బడ్జెట్ ఇచ్చేంతవరకు వెయిట్ చేస్తుందా? వాళ్ళు ముందు ఇచ్చేస్తారా? వెయిట్ చేస్తుంది. అక్కడి నుంచి భారతదేశ ప్రభుత్వం నుంచి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి కొంత నగదు అనేది లభిస్తుంది. లభించిన దాని ప్రకారం ఫండ్స్ అనేది లభిస్తే దాని ప్రకారం బడ్జెట్ ఇచ్చుకుంటుంది, అవునా కదా? మరి అలాగే కూడా ముందు 1947 ముందు భారతదేశ ప్రభుత్వం బ్రిటిష్ పాలనలో ఉంది. మరి బ్రిటిష్ పాలనలో బ్రిటిష్ అధికార నిర్ణయాలు తీసుకోవాలంటే నిర్ణయాలు ఎప్పుడు తీసుకోగలరు?
బ్రిటిష్ పార్లమెంట్ ఎప్పుడైతే మనకి దాని అంటారో ఫండ్స్ అనేది ఇస్తుందో అప్పుడు మాత్రమే నిర్ణయాలు తీసుకోగలరు, అవునా కదా? మరి బ్రిటిష్ పార్లమెంట్ నిర్ణయాలు తీసుకునేది ఎప్పుడు? మరి ఎప్పుడు? డిసెంబర్లో నిర్ణయాలు తీసుకుని జనవరి నుంచి అమలు పరుస్తారు. అందుకే యూరోప్లో కావచ్చు లేదా అమెరికాలో కావచ్చు జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు తీసుకుంటారు వాళ్ళు ఆర్థిక సంవత్సరాన్ని. కానీ మనది వలస ప్రభుత్వం కాబట్టి మనం వేరే దేశ చెరలో ఉన్నాం కాబట్టి అప్పుడు ఏం అమలు పరిచేవాళ్ళు? డిసెంబర్లో బ్రిటిష్ పార్లమెంట్ కానీ బడ్జెట్ ఇస్తే మన భారతదేశానికి వచ్చేటప్పటికి ఫిబ్రవరి నెలాఖరు అయిపోయేది. ఫిబ్రవరి నెలాఖరికి భారతదేశ ప్రభుత్వానికి లెక్కలన్నీ సరిగ్గా తేలేవి. ఫిబ్రవరి నుంచి మొదలు పెడితే ఈ బడ్జెట్ ప్రక్రియ అనేది మార్చి నెలాఖరికి కంప్లీట్ అయ్యేది. అందుకే ఏప్రిల్ 1 నుంచి మనం ఆర్థిక సంవత్సరం కింద పెట్టుకున్నాం. అర్థమైందా? ఎందుకు ఏప్రిల్ 1 నుంచి ఆర్థిక సంవత్సరం కింద పెట్టుకున్నాం? ఎందుకంటే మనం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు బ్రిటిష్ చెప్పిన దాని ప్రకారం నడుచుకోవాలి. బ్రిటిష్ దగ్గర నుంచి మనకి ఫండ్స్ అనేవి రావాలి. ఎప్పుడైతే బ్రిటిష్ దగ్గర నుంచి ఫండ్స్ రావాలో అది ఎప్పుడైతే బడ్జెట్ ఇస్తుందో అప్పుడే ఫండ్స్ వస్తాయి మనకి. అప్పటి నుంచే మనం అమలు పరుస్తాం. అందుకే ఏప్రిల్ 1 నుంచి మనం ఆర్థిక సంవత్సరం కింద పెట్టుకున్నాం. ఇటీవల కాలంలో 2016 తర్వాత మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరీ బడ్జెట్ ప్రక్రియ లేట్ అయిపోతుందని చెప్పి ఫిబ్రవరి 28 దగ్గర నుంచి ఫిబ్రవరి 1కి మార్చుకున్నాం. మనం బడ్జెట్ అనేది ఫిబ్రవరి 1కి మార్చుకున్నాం. సరే, బడ్జెట్ అనేది ఫిబ్రవరి 1 వస్తే మీకు మళ్ళీ ఎకానమీలో ఇంకొకటి ఇంపార్టెంట్ ఉంటుంది, సర్వే అంటారు. ఆర్థిక సర్వే కూడా చదువుకోవాలి మనం. ఇది ఒక పుస్తకం అన్నమాట, చాలా పెద్ద పుస్తకం. ఇది 740 పేజీలు ఉంటుంది. అది మన క్లాస్లో కూడా మాట్లాడుకుంటాం. మరి ఆర్థిక సర్వే అంటే ఏంటి సార్? బడ్జెట్ అంటేనేమో వచ్చే సంవత్సరంలో కేటాయింపులు ఏ రకంగా ఉంటాయి, వ్యవసాయ రంగానికి ఎంత ఇవ్వాలి, మళ్ళీ ఇతర రంగాలకి ఎంత ఇవ్వాలి. కానీ సర్వే ఏమో మునుపటి సంవత్సరం ఏ రకంగా మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ పెర్ఫామ్ చేసింది ఇది మనకు తెలియాలి, అవునా కదా? భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా మనకి రాబడులు ఉన్నాయి, ఏ రకంగా వ్యయం ఉంది, ఇవంతా తెలిస్తే తప్ప మనం నిర్ణయం తీసుకోవడం వీలుంటుందా? ఇప్పుడు ఒకసారి చూడండి, మార్చి నెలలో మనకి శాలరీ వచ్చింది. శాలరీ ఒక 10,000 అని అనుకుందాం. ఈ 10,000ని నేను మొత్తం అంతా కూడా అప్పులన్నీ తీర్చేటప్పుడు నా దగ్గర 2,000 మిగిలే. మొత్తం ఆ 2,000 అనేవి నాకు ఎప్పుడు తెలుస్తుంది? ఒక 20 తారీఖు 22వ తారీఖు తెలుస్తుంది, అవునా? అంటే మార్చిలో నా వ్యయాన్ని ఆధారంగా చేసుకొని ఏప్రిల్లో నా వ్యయం లెక్కించుకుంటాను కదా. అంటే నాకు ఎంతలా ఖర్చు పెట్టానో తెలిస్తేనే తర్వాత ఎంత ఖర్చు పెట్టాలో తెలుస్తుంది. అందుకే సర్వే అనేది ఒక రోజు ముందు ఇస్తారు, జనవరి 31వ తారీఖు ఇస్తారు. అందుకే డేటా అనేది అవసరం ఆర్థిక వ్యవస్థలో. ఎందుకంటే డేటా ఆధారితంగానే నిర్ణయాలనే ఎప్పుడూ తీసుకోవాలి. ఇప్పుడు ఒక డేటా ఆధారంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రతి సంవత్సరం పెరుగుతుంది అంటే అర్థం ఏంటి? భారతదేశం సరైన దిశలో వెళ్తుందనే కదా, సుస్థిర అభివృద్ధి ఉందనే కదా. ఎప్పుడైతే సుస్థిర అభివృద్ధి ఉందో ఉన్న విధానాలనే మనం కంటిన్యూ చేస్తాం. అలా కాకుండా ఒకేసారి భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి తగ్గిపోయిందని అనుకుందాం, అప్పుడు ఏం చేయాలి? వృద్ధి రేటు విధానాలు ముందు వృద్ధి రేటు ఎందుకు తగ్గింది అనేది కారణాలు వెతుక్కోవాలంటే పన్ను రాబడి తగ్గిందా, వ్యయం పెరిగిందా, వేతనాలు పెరిగాయా, ఇవన్నీ చూసుకోవాలి, అవునా కదా? అప్పుడు మనకు తెలుస్తుంది. తెలిసినప్పుడు విధానపరమైన మార్పులు చేసుకుంటాం, అవునా? దానికోసమే డేటా అనేది అవసరం. ఆ డేటానే ఈ ఆర్థిక సర్వే ద్వారా మనకు తెలుస్తుంది. అర్థమైందా? అది ఆర్థిక సర్వే ఎప్పుడు ఇస్తారు? ఒక్కరోజు ముందు, అంటే ఒక వర్కింగ్ డే అనమాట. మా ఫిబ్రవరి 1వ తారీఖు కానీ బడ్జెట్ ఇస్తే జనవరి 31 లేదా శుక్రవారం ఏ రోజు అయితే ఆ రోజు మనకు ఆర్థిక సర్వే ఇస్తారు. ఇప్పుడు ఆర్థిక సర్వే ఎప్పుడు ఇస్తున్నారు? జనవరి 31. సరే, మనకి ఆర్థిక సంవత్సరం ఎంత సార్? ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు దాకా. అరే, ఇక్కడ తేడా కొడుతుందేంటి? ఆర్థిక సర్వే ఏమో జనవరి 31 ఇస్తారు. ఆర్థిక సర్వే అంటే మునుపటి భారతదేశం ఆర్థిక వ్యవస్థ పరంగా ఏ రకంగా ఉందనేది ఒక చిట్టాపొద్దు, అంతేగా? మరి ఒక సంవత్సరం ముగియక ముందే ఎలా ఇచ్చేస్తున్నారు సర్వే? క్వశ్చన్ అర్థమైందా?
ఆర్థిక సంవత్సరం అంటే ఏంటి? ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 దాకా. కానీ సర్వే ఎప్పుడు ఇచ్చేస్తున్నారు? జనవరి 31 నాడే ఇచ్చేస్తున్నారు. అంటే ఆర్థిక సంవత్సరం ముగియక ముందే ఆ సంవత్సరం సంబంధించి డేటా ఇచ్చేస్తున్నారు. ఎలా పాసిబుల్ అవుతుంది అది? ఎస్టిమేట్లు ఎందుకు ఇస్తారు అలాగా? ఏం అవసరం? అరే ఆగచ్చు కదా, కంగారే ఉంది. ఎందుకంటే బడ్జెట్ కేటాయింపులు కానీ ముందుగా అవ్వకపోతే వచ్చే ఆర్థిక సంవత్సరం ఏ రకంగా వ్యయం చెప్పండి. అందుకే బడ్జెట్ కేటాయింపులు ముందు అవ్వాలి, అవునా? దానికోసం వచ్చినవి మనకి అంచనాలు. ఈ అంచనాలని సరిగ్గా తెలుసుకుంటే సర్వే మొత్తం చదివేసేయచ్చు ఎవరు చెప్పకుండానే. నేను మీకు చెప్తే అది వేరే విషయం, ఎవరు చెప్పకుండానే మీకు అర్థం అవుతుంది. డేటా అనేది అర్థం చేసుకోవాలి. అంచనాలు పేర్లోనే ఉంది ఏంటిది? అది వాస్తవాలు కాదు, అవి అంచనాలు. అర్థమైందా? ఈ అంచనాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? ఎస్టిమేట్స్ అంటారు. మొదటిది ముందస్తు అంచనాలు. ముందస్తు అంచనాలు. ముందస్తు అంచనాలు అంటే ఏంటి? పేర్లోనే ఉంది, ముందస్తుగా ఇచ్చింది అని. ఇప్పుడు మనకి ఒక ఆర్థిక సంవత్సరంలో త్రైమాసికాలు ఉంటాయి సార్. అసలు త్రైమాసికం అంటే ఏంటి? మాసికం 3 నెలలు కలిపితే ఒక త్రైమాసికం, అవునా? అలాంటి త్రైమాసికాలు 4 త్రైమాసికాలు ఉంటాయి. అంటే 12 నెలలు కదా, ఒక్కొక్కటి 3 నెలలు, అంటే 4 త్రైమాసికాలు ఉంటాయి. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్, మే, జూన్ 30 దాకా. జూలై 1 నుంచి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 30 దాకా. అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 దాకా. చివరి త్రైమాసికం వచ్చేసరికి జనవరి 1 నుంచి మార్చి 31 దాకా. దీన్నేమో Q1 అంటారు, మొదటి త్రైమాసికం. Q2 ఏమో ఇది, Q3 ఇది, Q4 ఇది. అంటే మొత్తం 4 త్రైమాసికాలు. 4వ త్రైమాసికం జనవరి 1 నుంచి మార్చి 31 దాకా. ఇప్పుడు జనవరి 4వ త్రైమాసికం మనకి కంప్లీట్ అవ్వక ముందే ముందస్తు అంచనాలు ఇచ్చేస్తున్నారు. ఎలా ఇస్తారు సార్? అది ఎలా పాసిబుల్ అవుతుంది? అది ఇప్పుడు మీరు నాకు ఒకటి చెప్పండి. 3 త్రైమాసికాలకి 9 రూపాయలు అయితే 4 త్రైమాసికాలకి ఎంత అవుతుంది? ఎలా చెప్పారు? అంటే 3 త్రైమాసికాలకి ఒక త్రైమాసికానికి 3 రూపాయల లెక్క సగటేశారు, అవునా కదా? అదేవిధంగా 4 త్రైమాసికాలకి 3 రూపాయలు సగటేశారు. ఇది మల్టిప్లయర్, అవునా కదా? ఇప్పుడు ప్రతి ప్రభుత్వం కూడా ఇదే విధంగా చేస్తుంది. సింపుల్, మనం చిన్న లెక్క చూసినా అక్కడ పెద్ద లెక్క అంతే. అంటే 3 త్రైమాసికాలకి ఎంత అయ్యింది, 3 త్రైమాసికాలకి ఎంత అయింది, 4వ త్రైమాసికంలో ఎంత అవ్వచ్చు. ఇది ఎలా చూస్తారు? 3 త్రైమాసికాలకి ఎంత అయ్యింది, మునుపటి సంవత్సరం వృద్ధి రేట్ ఎంత. ఈ వృద్ధి రేటే మీకు మల్టిప్లయర్ అనమాట. ఆ 3 ఏంటిది? మునుపటి సంవత్సరం వృద్ధి రేట్ ఎంత. ఆ వృద్ధి రేటు ప్రకారం 4వ త్రైమాసికం తీసేసుకుంటారు. అప్పుడు వచ్చేసేలా మనకు ముందస్తు అంచనాలు. అర్థమైందా? ముందస్తు అంచనాలు ఏంటి? ఈ సంవత్సరంలో అంటే గడిచిన సంవత్సరంలో 3 త్రైమాసికాలు ఏ రకంగా ఉన్నాయి, తర్వాత దానికంటే ముందు సంవత్సరంలో ఏ రకంగా వృద్ధి రేటు ఉంది, దాని బేసిస్ మీద Q4 లెక్కిస్తాం. ఈ Q4 లెక్కించి అప్పుడు మనం ఇస్తాం. అర్థమైందా? దీన్నే ముందస్తు అంచనాలు అంటారు. ముందస్తు అంచనాలు గుర్తుపెట్టుకోండి. మనం 12 నెలలు రావు డేటా, కేవలం 9 నెలల డేటా మాత్రమే మన దగ్గర ఉంటుంది. ఈ ముందస్తు అంచనాల్లో కూడా ఈ సంవత్సరం కొత్తగా మొదటి ముందస్తు అంచనాలు, రెండవ ముందస్తు అంచనాలు తీసుకొచ్చారు. అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. అడ్వాన్స్ ఎస్టిమేట్స్. మొదటి ముందస్తు అంచనాలు, రెండవ ముందస్తు అంచనాలు అంటారు. ఎందుకు సార్ 2 సార్లు ఇచ్చారు? అరే ముందస్తు అంచనాలు అంటేనే కొంచెం కంగారు పడి ఇచ్చింది, మళ్ళీ 2 సార్లు ఎందుకు? ఎందుకంటే ఆధారిత సంవత్సరం ఒకటి ఉంటుంది, అది మారడం. ఆధారిత సంవత్సరం అనేది తర్వాత మాట్లాడుకుందామా. అంటే ఫిబ్రవరిలో ఒకసారి ఇచ్చారు, మళ్ళీ ఆధారిత సంవత్సరం వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇచ్చారు. అంటే ఒక సంవత్సరం పూర్తి అవ్వకముందు 2 సార్లు అంచనాలు ఇచ్చారు. అందుకే మొదటి ముందస్తు అంచనాలు, రెండవ ముందస్తు అంచనాలు అని ఇచ్చారు. అర్థమైంది? ఇది ముందస్తు అంచనాలు అనేది. తర్వాత ముందస్తు అంచనాలు అయిపోయింది, తాత్కాలిక అంచనాలు. తర్వాత తాత్కాలిక అంచనాలు. ఈ అంచనాలు తెలిస్తే డేటా ఈజీగా చదువుకోవచ్చు. దీన్నే ప్రొవిజనల్ ఎస్టిమేట్స్. ప్రొవిజనల్ ఎస్టిమేట్స్.
ఇదేమో అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. ప్రొవిజనల్ ఎస్టిమేట్స్. మీ అందరిది డిగ్రీ ఎప్పుడు కంప్లీట్ అయింది? రీసెంట్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోనీ 2024, 25. అమ్మా మీకు కాలేజ్ అయిపోగానే ఒరిజినల్ డిగ్రీ ఓడి ఇచ్చేసారా? మరి ఓడి ఎందుకు ఇమ్మీడియట్గా ఎవరు? ఎక్కడో యూనివర్సిటీ దగ్గర నుంచి మీది ప్రింట్ అయ్యి రావాలి కదా, టైం పడుతుందా? మరి ఈ లోపు ఏం ఇస్తారు మీకు? పీసీ ఇస్తారు, ప్రొవిజనల్ సర్టిఫికేట్. ఆ పీసీ ఏంటి? మీ మార్కులు అన్నీ ఉంటాయి. అది అప్పటికప్పుడు మీరు ఏదైనా జాబ్కి వెళ్ళాలి అంటే అది ఉపయోగపడుతుంది, అవునా కదా? ఎప్పుడైతే మీకు ఓడి వచ్చేసిందో పీసీ యొక్క ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఏముండదు, తీసి పక్కన పడేసేయచ్చు. అంటే అదేంటి? తాత్కాలికంగా వినియోగించుకునేది అది, అవునా కదా? అదేవిధంగా ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ కూడా తాత్కాలిక వినియోగం కోసం తీసుకునే అంచనాలు. తాత్కాలిక వినియోగం అంటే మొదటిసారిగా 12 నెలలకి సంబంధించి డేటా కానీ వస్తే దాన్ని తాత్కాలిక అంచనాలు అంటారు. సార్ అదేంటి సార్, 12 నెలల డేటా వస్తే మొత్తం అంచనాలు కదా అవి, మరి తాత్కాలికం అని ఎందుకన్నారు? మీరు ఒక్కసారి చూస్తే ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్దాం. మనం వ్యవసాయ సంవత్సరాన్ని కూడా అడిగా. మీకు ఆర్థిక సంవత్సరం ఏమో ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 దాకా. మరి వ్యవసాయ సంవత్సరం అంటే అమ్మా చెప్పాలి. ఏపీలో ఏరువాక పౌర్ణమి అని కూడా మనం జరుపుకుంటాం, మొన్నే జరుపుకున్నాం. జూలై 1 నుంచి జూన్ 30 వరకు దాన్ని వ్యవసాయ సంవత్సరం అంటాం. అంటే మనకి జూన్ 30 నాటికి మొత్తం లెక్కలు తెలుస్తాయి. మనకి వ్యవసాయంలో 2 సీజన్లు ఉంటాయి, 2 కాలాలు ఉంటాయి. ఏంటివి అవి? ఖరీఫ్, రబీ. తెలంగాణలో ఏమో వానాకాలం, యాసంగి పంటలు అంటారు. ఏపీలోనేమో సార్వా, దాళ్వా అంటారు మీ ఇంటి దగ్గర. ఇప్పుడు ఎప్పుడైతే 2 పంటలు ఉన్నాయో, మొదటి పంట ఎప్పుడు వేస్తామో ఈ జూన్, జూలై, మే, జూన్ కాలంలో మనం నాట్లనే వేస్తాం. ఎప్పుడు వస్తాయి చేతికి? అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నాటికి చేతికి వస్తాయి. మళ్ళీ రెండో పంట ఏమో నవంబర్, డిసెంబర్లో వేస్తే చేతికి ఎప్పుడు వస్తాయి? ఏప్రిల్లో చేతికి వస్తాయి. అంటే మనం ఎక్కడి నుంచి లెక్కిస్తున్నామో జూలై అంటే మొట్టమొదటిసారి ఎప్పుడైతే ఋతుపవనాలు భారతదేశంలోకి వస్తాయో అక్కడి నుంచి మనం లెక్కేస్తూ ఎప్పటికీ దిగుబడి అనేది చేతికి వస్తుంది. జూన్ 30 నాటికి దిగుబడి అనేది చేతికి వస్తుంది. అందుకే జూలై 1 నుంచి జూన్ 30 వరకు మనం వ్యవసాయ సంవత్సరం కింద లెక్కిస్తున్నాం. సార్ ఈ వ్యవసాయ సంవత్సరం ఎప్పుడు సార్ దిగుబడి చేతి మొత్తం లెక్కలు తెలిసేది? జూన్ 30కి లెక్కలు తెలుస్తున్నాయి, అవునా? అదే ఆర్థిక సంవత్సరం ఎప్పటిదాకా ఉంది? మార్చి 31 దాకా ఉంది. మరి మొదటిసారిగా 12 నెలల డేటా వచ్చేది ఇప్పుడు అనుకుందాం, మేలో వచ్చింది డేటా. మే సమయానికి వ్యవసాయ లెక్కలన్నీ వచ్చేస్తాయా? రావు. అదే సమయానికి ఇక్కడ ఎవరన్నా ఐటీ ఫైల్ చేశారా? ఆదాయ పన్ను కట్టారా? ఆదాయ పన్ను ఎప్పుడు దాకా వేస్తాడు? జూలై 30 దాకా వేస్తాడు. జూలై 31 దాకా వేస్తాడు ఆదాయ పన్ను కట్టాల్సింది. అంటే ఆదాయ పన్ను కూడా మొత్తం చెల్లింపులు వచ్చేస్తాయా? మార్చి 31 మొత్తం అంతా కూడా ఆర్థిక సంవత్సరం అయిపోతుంది. కానీ ఒక 3 నెలల సమయం ప్రొవైడ్ చేస్తాడు. ఎందుకు? అరే వీళ్ళకి 3 నెలల సమయం ఇస్తే ఎవరో ఎప్పుడప్పుడు కడతారు. అందుకే మీకు ఏంటి మెసేజ్లు వస్తూ ఉంటాయి, టైం అయిపోతుంది, కట్టండి 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 అని. అంటే ఏంటి? కొన్ని రంగాలలో ఆదాయాలు కానీ కొన్ని రంగాల్లో వ్యయానికి సంబంధించి లెక్కలు కానీ మొట్టమొదటిసారి ఎప్పుడైతే 12 నెలల డేటా అనేది మనం పబ్లిష్ చేస్తామో అప్పటికి రాదు. అందుకే ఎప్పుడైతే మేలో మొత్తం 12 నెలల డేటా, మేలో డేటా వస్తుందా రాదా? మార్చి అయిపోయిందా మే అంటే? మార్చి అయిపోయింది కదా మే అంటే మొత్తం 12 నెలలు అయిపోయి మొట్టమొదటిసారి వస్తున్న డేటా. కానీ దాంట్లో అన్ని రంగాలకి సంబంధించి డేటా అనేది ఉండదు. అందుకే దాన్ని తాత్కాలిక అంచనాలు అంటారు. అర్థమైందా? ఎందుకు దాన్ని తాత్కాలిక అంచనాలు అంటారు? ఎందుకంటే అన్ని రంగాలకి సంబంధించిన డేటా అనేది ఎవరు. ఫిబ్రవరిలోనేమో మనకి ముందస్తు అంచనాలు వస్తే మే నెలలోనేమో మనకి తాత్కాలిక అంచనాలు వస్తుంది. తర్వాత సవరించిన అంచనాలు పేర్లోనే ఉంది. ఇదేదో సవరణకు గురైంది. ఎందుకు? ఎప్పుడు అవుతుంది? ఇప్పుడు ఫిబ్రవరిలో డేటా ఇచ్చారు, ముందస్తు అంచనాలు వచ్చాయి. 2025కు 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరిలోనేమో ముందస్తు అంచనాలు వచ్చాయా? ఇది ఏ ఆర్థిక సంవత్సరం? 2026-27, ఎందుకంటే నెక్స్ట్ ఆర్థిక సంవత్సరం ఇది. మేలోనేమో ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ వచ్చాయి. మరి రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటారు, సవరించిన అంచనాలు, రివైజ్డ్ ఎస్టిమేట్స్. ఇవి ఎప్పుడు ఇస్తారు అనుకుంటున్నారు? ఒక్కసారి మొత్తం డేటా ఇస్తారు.
జూలైలో మొత్తం డేటా వచ్చేస్తుంది. కానీ మళ్ళీ డేటా ఇస్తారా? వచ్చే బడ్జెట్లో ప్రవేశపెడతారు. అంటే వచ్చే బడ్జెట్ అప్పుడు మీకు సవరించిన అంచనానే వస్తాయి. ఫిబ్రవరి 2026లోనేమో ముందస్తు అంచనాలు వస్తే ఫిబ్రవరి 2027లోనేమో దీనికి సంబంధించి సవరించిన అంచనాలు వస్తాయి. అదేనా? సవరించిన అంచనా అంటే మొత్తం అన్ని రంగాలకు సంబంధించి మొట్టమొదటిసారిగా ఎప్పుడు పూర్తి డేటా వచ్చిందో దాన్ని సవరించిన అంచనాలు అంటారు. ఎందుకు సార్ దీన్ని సవరించిన అంచనాలు అన్నారు? ఎందుకంటే డేటా ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేశారు ఒకసారి, దీన్నే రివైజ్ చేసి మొత్తం అంతా ఇస్తారు. ఈ సవరించిన అంచనాలు 3 సార్లు ఇస్తారు. ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఎఫ్ఆర్ఈ, అంటే ఇక్కడేమో ఎఫ్ఆర్ఈ వస్తుంది, ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ వచ్చే బడ్జెట్లో. ఆ పై సంవత్సరం సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, ఆ పై సంవత్సరం థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్. సార్ ఎందుకు సార్ ఇన్ని లెక్కలో మమ్మల్ని చావగొట్టడం తప్ప? ఎందుకు ఇన్ని లెక్కలన్నీ? ఎందుకు ఇన్ని ఎస్టిమేట్స్? ఎందుకు ఇన్ని అంచనాలు ఎందుకు ఇవ్వాలి? ఏం పని లేక? దానికోసం సెపరేట్గా ఒక సంస్థను పెట్టారు. ఎందువల్ల అంటారు? సరే, ఈ ఆదాయాలు కావచ్చు, వ్యయం కావచ్చు, ఆదాయం కావచ్చు, వ్యయం కావచ్చు, దేని నుంచి వెళ్తుంది సార్? ప్రభుత్వ ఖజానా నుంచి వెళ్తుంది. అవునా? వ్యయం అంతా ఇప్పుడు ప్రభుత్వ ఖజానా అంటే ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రజల దగ్గర నుంచి. అంటే అది ప్రజల డబ్బా కాదా? మరి ప్రజల డబ్బు ప్రతి ఒక్క రూపాయి లెక్క చెప్పాలా వద్దా? అందుకే ఈ అంచనాలు చేసిన తర్వాత మూడోసారి ఎప్పుడైతే సవరించిన అంచనాలు వస్తాయో దీన్ని తీసుకెళ్ళి కాగ్ అనే సంస్థ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటారు. కాగ్ సంస్థ ఆడిట్ చేస్తుంది. ఆడిట్ అంటే ఏం చేస్తుంది? అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, స్కామ్లు ఏమైనా జరిగాయి, అప్పుడు స్కామ్లన్నీ బయటపడతాయి. అర్థమైందా? అది ఇంతలాగా డేటాని ఫిల్టర్ చేసి అప్పుడు చూస్తారు. సార్ ఈ అంచనాలన్నీ ఎందుకంటే ఎప్పుడైనా సరే మీరు బడ్జెట్ కానీ సర్వే కానీ చదివేటప్పుడు 2025-26 ఏఈ అంటాడు, 2025-26 అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఏమో 7.6% మన వృద్ధి రేటు. అదే 2026 ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ అంటే తాత్కాలిక అంచనాల ప్రకారం 7.7%. అంటే కొంత పెరిగింది. ఎందుకు పెరిగింది అనేది మీరు చూసుకోవాలి ఎప్పటికప్పుడు. అదేనా? మీకు ప్రతి ఒక్క డేటా అనేది నెలకో డేటా వస్తూనే ఉంటుంది. పారిశ్రామిక అభివృద్ధి సూచి, మళ్ళీ అదేవిధంగా ఏంటిది వినియోగదారుల ధరల సూచి, అదేవిధంగా టోకు ధరల సూచి, ప్రతి నెల రిలీజ్ అవుతూనే ఉంటాయి ఈ నివేదికలు. మరి మీరు చూసుకున్నప్పుడు మీకు అర్థం కావాలి. దానికోసమే వివిధ రకాల అంచనాలు. ఇంకొక అంచనా ఉంది, అది ఈజీగా బడ్జెట్ అంచనాలు. బడ్జెట్ అంచనాలు అంటే బడ్జెట్లో కేటాయింపులు ఏ రకంగా జరిగాయి? ఇప్పుడు 2026-27 బడ్జెట్లో కేటాయింపులు దేనికి ఇస్తారు? వచ్చే సంవత్సరం యొక్క కేటాయింపులు ఇస్తారు. అవునా కదా? దాన్ని బడ్జెట్ అంచనా అంటారు. అంటే ఇది లక్ష్యాలు అనమాట. వచ్చే సంవత్సరం వ్యవసాయ రంగంలో నేను 1,00,000 కోట్లు ఖర్చు పెడతాను. అదేంటి లక్ష్యం పెట్టుకున్నారు, 1,00,000 కోట్లు ఖర్చు పెడతామని. ఖర్చు పెడతారా పెట్టరా పక్కన పెట్టేసేయండి. మన వాళ్ళు చేసుకునే బడ్జెట్ అంచనాలేమో ఈఫిల్ టవర్ అంత ఉంటే, మన వాళ్ళు ఖర్చు పెట్టే రివైజ్ ఎస్టిమేట్స్ ఏమో కుతుబ్ మినార్ అంత ఉంటాయి. అందుకే జనరల్ ఫస్ట్ కుతుబ్ మినార్ ఈఫిల్ టవర్ మైనస్ కుతుబ్ మినార్ అంత ఉంటుంది. అదేనా? అంటే ఇదేమో లక్ష్యాలు అనమాట, పెట్టుకునే లక్ష్యాలు. మొత్తం సాధించరు, అంతా కూడా ఖర్చు పెట్టరు. ప్రతి ఏ ప్రభుత్వం కూడా లేదా ఏ మినిస్ట్రీ కూడా ఇచ్చిన బడ్జెట్ అంతా ఖర్చు పెట్టరు. చివరిలో మార్చిలో ఖర్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు, అంతా ఖర్చు అవుతుంది. ఏమవుతుంది అప్పుడు? వచ్చే సంవత్సరం మళ్ళీ ఇవ్వాలి. అలాగా అవుతూ ఉంటుంది. అందుకే బడ్జెట్ అంచనాల్లో ఇచ్చిందంతా కూడా లక్ష్యాలు మాత్రమే. 2026-27కి బడ్జెట్ అంచనాల్లో ప్రభుత్వం ఆర్థిక లోటు అనేది 4.3% పెట్టుకుంది అని అనుకుందాం. అంటే ఏంటి? అంతా అచీవ్ చేయాలని. అది అచీవ్ చేస్తారో లేదో పక్కన పెట్టండి, వచ్చే సంవత్సరం తెలుస్తుంది. ఇది మాత్రం లక్ష్యం మాత్రం. అర్థమైందా? బడ్జెట్ అంచనా అంటే వచ్చే సంవత్సరానికి కేటాయింపులు ఏ రకంగా ఉన్నాయి, లక్ష్యాలు ఏ రకంగా ఉన్నాయి బడ్జెట్ అంచనాల్లో చెప్తారు. ఇక్కడ ఏ అంచనాలు ఉన్నాయి? మొదటిది ముందస్తు అంచనాలు, అడ్వాన్స్ ఎస్టిమేట్స్. 9 నెలల డేటా తీసుకుని 12 నెలల డేటా ఇస్తారు. రెండోది తాత్కాలిక అంచనాలు. తాత్కాలిక అంచనాలు ఏం చేస్తాయి? 12 నెలలకు సంబంధించి మొట్టమొదటిసారి డేటా ఇస్తాయి. ఆ తాత్కాలిక అంచనాల్లో అన్ని రంగాలకు సంబంధించిన డేటా అనేది ఉండదు. మూడోది సవరించిన అంచనాలు. ఈ సవరించిన అంచనాలు వచ్చే బడ్జెట్లో ఇస్తారు. ఈ వచ్చే బడ్జెట్లో ఇచ్చింది మొత్తం అన్ని రంగాలకు సంబంధించిన డేటా మొత్తం కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. తర్వాత మొదటి సవరించిన అంచనాలు, రెండో సవరించిన అంచనాలు, మూడో సవరించిన అంచనాలు, బడ్జెట్ అంచనాలు. వచ్చే సంవత్సరం డేటా ఈ రకంగా. ఇవి వివిధ రకాల అంచనాలు మనకి. అర్థమైందా? అది
ఇప్పుడు తెలంగాణ సిలబస్ చూద్దాం. తెలంగాణ కూడా ఇంచుమించు అదే రకమైన సిలబస్ ఉంది. కానీ ఏంటంటే కొన్ని వేరే టాపిక్లు ఉంటాయి. మొదటిది జనాభా శాస్త్రం. జనాభా శాస్త్రంలో ఏమేమి ఉంటాయి సార్? ఏమేమి చదువుకోవాలి మీరు? జనాభా యొక్క లక్షణాలు చదువుకుంటారు. లక్షణాలు అంటే జనాభా లక్షణాలు ఏంటివి? జననాల రేట్ ఎంత ఉంది, మరణాల రేట్ ఎంత ఉంది, అంతేనా? ఇంకేం చదువుకో? లింగ నిష్పత్తి ఎంత ఉంది, ఇంకా సంపూర్ణ సంతాన సాఫల్యత. సరే, మన భారతదేశ జనాభా అనేది పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుందా తగ్గుతుందా? ఎలా చెప్తారు? తగ్గుతుందా? రేషియో తగ్గుతుంది, జనాభా పెరుగుతుంది. అంటే పెరిగే రేటు తగ్గుతుంది అంటున్నారు మీరు, అవునా? మనకి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే అని ఒకటి ఇస్తారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే. NFHS. ఇటీవల మే 31వ తారీఖు NFHS అనేది ఇచ్చారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు. ఈ NFHS 6లో భారతదేశ ప్రభుత్వానికి సంపూర్ణ సంతాన సాఫల్యత అనేది 2 అని ఇచ్చారు. అంటే అర్థం ఏంటి? ఒక తల్లి తన పునరుత్పాదక వయసులో, ఒక స్త్రీకి పునరుత్పాదక వయసు ఎంత అండి? 15 నుంచి 49 ఏళ్ళ వరకు ఒక స్త్రీ యొక్క పునరుత్పాదక వయసు. ఈ పునరుత్పాదక వయసులో ఎంతమంది పిల్లలకి జన్మనిచ్చింది అని చూసేదే సంపూర్ణ సంతాన సాఫల్యత రేటు. సార్ ఎలా తెలిసింది సార్ అది అంటే, ఇప్పుడు యావరేజ్ కింద తీసుకుంటాం. ఇప్పుడు జనరల్ రేట్ ఎంత తెలిసిందా? ఒక సంవత్సరం జనరల్ రేట్ ఎంత, ఎంతమంది గర్భిణీలు ఉన్నారు తెలిసిపోతుందా లేదా? యావరేజ్గా ఎంత వస్తుంది ఏంటి అనేది. సరే, ఇది దేన్ని సూచిస్తుంది సార్? మనకి సంపూర్ణ సంతాన సాఫల్యత రేటు ఎలా సూచిస్తుందో చూద్దాం. ఒక స్త్రీ ఒక పురుషుడు, ఒక స్త్రీ ఒక పురుషుడు ఇద్దరు కలిస్తేనే కదా. ఓకే, ఇద్దరు కలిసిన తర్వాత ఎంతమందికి జన్మ ఇవ్వచ్చు? అయితే ఒకరికి ఇవ్వచ్చు, లేదా ఇద్దరికి ఇవ్వచ్చు, లేదా ఇద్దరికంటే ఎక్కువ ఇవ్వచ్చు, అవునా కదా? సరే, అది లేదా ఎవరికి ఇవ్వకుండా కూడా ఉండొచ్చు, అది వేరే విషయం. ఒకరికి ఇచ్చారు, లేదా ఇద్దరికి ఇచ్చారు, లేదా ముగ్గురికి ఇచ్చారు అని అనుకుందాం. ఇద్దరికంటే ఎక్కువ ఇస్తే జనాభా పెరుగుతుందా తగ్గుతుందా? ఎందుకు? ఎందుకంటే ఇద్దరు కలిసి ఇద్దరికంటే ఎక్కువ ఇచ్చారు. అలా కాకుండా ఇద్దరు కలిసి ఇద్దరికే ఇస్తే వీళ్ళిద్దరు చనిపోయినా వీళ్ళిద్దరి బదులు వీళ్ళిద్దరు ఉంటారు, అవునా కదా? అంటే ఇద్దరిని ఇద్దరు రిప్లేస్ చేస్తున్నారు. ఇక్కడ ముగ్గురు వేస్తే ఇద్దరిని ముగ్గురు రిప్లేస్ చేస్తున్నారు, అంటే జనాభా పెరుగుతుందా? అదే ఇద్దరినే కన్నారని అనుకుందాం, అప్పుడు ఈ ఇద్దరిని వీళ్ళిద్దరు రిప్లేస్ చేస్తున్నారు, అంటే జనాభా ఏంటి? స్థిరంగా ఉంటుంది. అలా కాకుండా ముగ్గురు కాకుండా ఒకరినే ఉత్పత్తి చేశారు అనుకుందాం, ఇద్దరు కలిసి ఒకరిని ఉత్పత్తి చేస్తాను, అంటే ఏమవుతుంది? తగ్గుతుంది. అంటే జనాభా 2 కంటే ఎక్కువ ఉంటే పెరుగుతుంది, 2 కంటే తక్కువ ఉంటే తగ్గుతుంది, 2 ఉంటే స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే మనకేం చెప్తుంది? భారతదేశ జనాభా స్థిర స్థాయిలకు చేరింది అని మనకు చెప్తుంది, పెరగట్లేదు తగ్గట్లేదు. అదే మీరు చూస్తే దక్షిణాది రాష్ట్రాలు 1.6 ఉంది, అంటే అర్థం ఏంటి? జనాభా తగ్గుతుంది. అదే ఉత్తరాది రాష్ట్రాలు బీహార్ లాంటివి 3.1 ఉంది, ఇంకా కొన్నిసార్లు 2.6 ఉంది కొన్ని రాష్ట్రాలకి, అంటే అర్థం ఏంటి? పెరుగుతుంది, మనదేమో తగ్గుతుంది. భారతదేశ జనాభా ఇంతలా వ్యత్యాసం ఉంది. ఇదంతా మనం చదువుకోవాలి, అదంతా కూడా జనాభా శాస్త్రంలో మనం చదువుతాం. తర్వాత మీకు కూడా జాతీయ ఆదాయం ఉంది, ప్రాథమిక ద్వితీయ సేవా రంగాలు ఉన్నాయి, చివరిలో వచ్చేసరికి ప్రణాళిక, నీతి ఆయోగ్ మరియు ప్రజా విధానం. అంటే ఇదేంటిది? పబ్లిక్ ఫైనాన్స్, కోశ విధానం. కోశ విధానం మీద ఎవరి సార్ అర్హత ఉండేది? ఎవరి సార్ నిర్ణయాలు తీసుకునేది? ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, ఆర్బీఐ కాదు. కానీ మీకు ఇక్కడ ఆర్బీఐకి సంబంధించి ఏమైనా ఉందా?
లేదు సార్. ఆర్బీఐ అనేది మీరు చదువుకోరు. బ్యాంకింగ్ గురించి తెలంగాణ గ్రూప్ 2 వాళ్ళు చదువుకోరు. కానీ బ్యాంకింగ్ సేవల గురించి చదవాలి. ఎలా చదవాలి అంటే మీకు ప్రాథమిక రంగంలో ఏది ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తికి ఏ రకంగా వ్యవసాయ ఫైనాన్స్ ఉంది అంటే వ్యవసాయ రంగంలో ఎలాగా రుణాలు అనేవి ఇస్తున్నారు చదవాలొద్దా, రుణాలు ఏ విధంగా ఉన్నాయనేది. అంటే బ్యాంకింగ్ వ్యవసాయ రుణాల గురించి చదువుకోవాలంటే బ్యాంకింగ్ చదువుకోవాలొద్దా. అదేవిధంగా పారిశ్రామిక రంగ రుణాలు చదువుకోవద్దా. ఈ రెండు కలిపితేనే కదా బ్యాంకింగ్ అంటే బ్యాంకింగ్ మీకు సపరేట్గా చాప్టర్ ఇవ్వలేదు, కానీ బ్యాంకింగ్ సేవలు మాత్రం మొత్తంగా కూడా మీరు చదువుకోవాలి. ఎందుకు? మీకు ప్రాథమిక రంగంలోనూ అడుగుతాడు దానికి సంబంధించిన ప్రశ్నలు, పారిశ్రామిక రంగంలోనూ దానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాడు. ఇవన్నీ కూడా రుణాలు ఏ విధంగా ఎవరిస్తారు? రుణాలు బ్యాంకులే ఇస్తాయి. బ్యాంకు రుణాలు ఏ విధంగా ఇస్తున్నాయని చదువుకునేదే బ్యాంకింగ్. అర్థమైందా? బ్యాంకింగ్ మీకు సపరేట్గా చాప్టర్ లేకపోయినా మీరు ఖచ్చితంగా చదువుకోవాలి. సార్ మీకు ఓన్లీ సెక్షన్ 1 ఇది. మీకు ఇంకా 2 సెక్షన్లు ఉన్నాయి. సెక్షన్ 2 ఏమో తెలంగాణ ఎకానమీ. ఏవైతే భారతదేశ ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయో ఇవే టాపిక్లు తెలంగాణ పరంగా ఉంటాయి. మీకు జనాభా శాస్త్రం, తెలంగాణ జనాభా లక్షణాలు ఏ రకంగా ఉన్నాయి, జాతీయ ఆదాయం, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం ఏ రకంగా ఉంది, ప్రాథమిక ద్వితీయ రంగాలు, తెలంగాణలో ప్రాథమిక ద్వితీయ సేవా రంగాలు ఏ రకంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా భారతదేశానికి మనం చదువుకుంటాం. అదేవిధంగా సెక్షన్ 2లో తెలంగాణకి సంబంధించి చదువుకుంటాం. తర్వాత చూద్దాం. మూడోది మీకు ఇంపార్టెంట్, ఇక్కడే వృద్ధిపరమైన అంశాలు, అభివృద్ధిపరమైన అంశాలు. ఇక్కడే మీకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఏంటిది? వృద్ధి అంటున్నాను చాలాసార్లు, అభివృద్ధి అంటున్నాను. తేడా ఏంటి రెండింటికి? వృద్ధికి అభివృద్ధికి. వృద్ధి అంటే ఏంటి, అభివృద్ధి అంటే ఏంటి? పరిమాణాత్మక గుణాత్మక. కరెక్టే అది. కానీ అంటే ఏంటి? అంటే ఆదాయం ఒకటే పెరిగితే వృద్ధి సార్. జీడీపీ పెరిగితే ఆదాయంతో పాటు ఇతర ఫ్యాక్టర్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే వ్యవసాయ రంగం వృద్ధి రేట్ అనేది మనం వృద్ధి రేట్లో మాట్లాడుకోమా, అభివృద్ధిలో మాట్లాడుకుంటామా? వృద్ధి రేట్లో మాట్లాడతాం. అసలు వృద్ధి అంటే ఏంటి, అభివృద్ధి అంటే ఏంటి? ఇప్పుడు మరి చెప్పు. వృద్ధి రేట్లో మాట్లాడతాం, అభివృద్ధిలో ఏం మాట్లాడతాం తర్వాత మాట్లాడతాం. అసలు వృద్ధి అంటే ఏంటి, అభివృద్ధి అంటే ఏంటి? ఆదాయంతో పాటు ఇది నిరుద్యోగం తగ్గాలి. ఉత్పత్తిలో పెరుగుదల వృద్ధి అంటారు. ఉత్పత్తిలో పెరుగుదలతో పాటు ఇతర కేవలం ఉత్పత్తిలో పెరుగుదల. ఉత్పత్తి పెరుగుదల వృద్ధి. మీరు చెప్పండి, వృద్ధికి అభివృద్ధికి మీరేం విన్నా ఉంటారు? మీరు చెప్పండి. వృద్ధి అభివృద్ధి. అమ్మా నువ్వు మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఎప్పుడైతే వృద్ధి అని చూద్దాం, పరిమాణాత్మక మార్పు అంటే ఏదైనా కేవలం డేటా మాత్రమే మనకి తెలిస్తే. ఇప్పుడు జాతీయ ఆదాయం ఉంది. జాతీయ ఆదాయం మనకి దీని యొక్క డెఫినేషన్ తెలియకపోయినా పేర్లోనే ఉంది. ఒక దేశం యొక్క ఆదాయాన్ని జాతీయ ఆదాయం అంటాం. డెఫినేషన్ తర్వాత మాట్లాడు. అవునా? అంటే ఆదాయం ఏ రకంగా, విలువ ఏ రకంగా ఉత్పత్తి అయింది అనేది మాత్రం మనం మాట్లాడుకున్నాం. కానీ ఆ విలువ కలిగిన ప్రయోజనాలు ఏంటివి, ఆ విలువ వల్ల కలిగిన దుష్ప్రయోజనాలు ఏంటి, రెండు మనం మాట్లాడుతాం దీంట్లో. ఇప్పుడు జాతీయ ఆదాయం 7.7% అభివృద్ధి చెందింది అంటున్నాను. అబ్బో బాగా అభివృద్ధి చెందింది. కానీ జాతీయ ఆదాయం అభివృద్ధి చెందడం వల్ల అసమానతలు ఏ రకంగా పెరిగాయి తెలుస్తుందా? దాంట్లో తెలియట్లేదు. జాతీయ ఆదాయం పెరగడం వల్ల దాన్ని ఏమంటారు, వలసలు ఏ రకంగా పెరుగుతున్నాయి తెలుస్తుందా? దాంట్లో తెలియట్లేదు. జాతీయ ఆదాయం పెరగడం వల్ల పేదరికం ఏ రకంగా పెరిగింది తెలుస్తుందా? తెలియట్లేదు. అంటే ఇక్కడ ఏంటిది, కేవలం డేటా ఆధారంగా ఎంత విలువ ఉత్పత్తి చేశామో, అది వ్యవసాయ రంగం అయినా, పారిశ్రామిక రంగం అయినా, అది సేవా రంగం అయినా, అది పూర్తిగా ఒక జాతి యొక్క ఆదాయం అయినా కావచ్చు, ఎంత విలువ ఉత్పత్తి చేసామనేది ఒక డేటా, ఒక నెంబర్ మాత్రం, ఒక పరిమాణం మాత్రమే తెలుస్తుంది తప్ప దానికి సంబంధించి ప్రభావాలు తెలియవు మనకి. ఆ ప్రభావాలను మాట్లాడుకునేదే గుణాత్మక మార్పు. ఇప్పుడు జాతీయ ఆదాయం 7.7% ఉంది. దీనివల్ల అసమానతలు ఎంతలా పెరిగాయి, పట్టణీకరణ ఏ రకంగా పెరిగింది, నిరుద్యోగిత ఏ రకంగా తగ్గింది,
పేదరికం ఏ రకంగా పెరిగిందా తగ్గిందా? వలసలు ఇవన్నీ ప్రభావాలు కాదా? జాతీయ ఆదాయం పెరిగితే సరిపోతుందా? ఇప్పుడు జాతీయ ఆదాయం 7.7%, ప్రపంచంలో కల్లా అత్యంత ఎక్కువ వృద్ధి రేటు ఉంది మనకే. కానీ జాతీయ ఆదాయం పెరిగినప్పుడు పేదరికం అవ్వాలి, తగ్గాలి. మరి భారతదేశంలో పేదరిక జనాభా ఎంతమంది ఉన్నారు? ఇప్పటికీ భారతదేశంలో పేదరిక స్థాయిలు ఎంత ఉన్నాయి? ఇంకా భారతదేశంలో 5% జనాభా ఇంకా పేదరికంలోనే ఉన్నారు. అంటే 150 కోట్ల 5% జనాభా అంటే ఎంత సార్? 8 నుంచి 10 కోట్ల మంది. అంటే ఒక దేశం యొక్క జనాభా, ఐరోపాలో ఒక దేశం యొక్క జనాభా. అంటే మన దాంట్లో పేదరిక స్థాయిలు తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా? స్థాయిలు అనేవి తగ్గుతున్నాయి, కానీ పేదరిక జనాభా అలాగే ఉన్నారు. అంటే అంతలా తగ్గట్లేదు, పెరగట్లేదు, అంతలా తగ్గట్లేదు. అర్థమవుతుందా? అంటే ఇది మనకి ఎప్పుడు తెలుస్తుంది? పేదరికానికి సంబంధించి ఏదైనా సూచి ఉంటేనే మనకు తెలుస్తుంది, అవునా కదా? దాన్నే జాతీయ బహుమితీయ పేదరిక సూచి. పేదరిక సూచి అంటే బహుమితీయ పేదరిక సూచి అంటే కేవలం ఆదాయం మాత్రమే కాదు, ఆదాయంతో పాటు ఆరోగ్యం ఏ రకంగా ఉంది, విద్య ఏ రకంగా ఉంది, ఈ మూడు తెలియాలి వద్దా? ఆరోగ్యం ఏ రకంగా ఉంది, విద్య ఏ రకంగా ఉంది, ఈ మూడు ఉంటేనే కదా వాళ్ళకి పేదరికం అనేది దూరంగా జరుగుతుంది. ఇక్కడే మనం అమర్త్య సేన గురించి మాట్లాడదాం, చిన్నదే. సరే, పేదరికం అంటే ఏంటి సార్? అసలు పేదరికం అంటే ఏంటి? అంతేనా? అందుకని కనీస అవసరాలు తెచ్చుకుని పేదరికం లేనట్టేనా? ఓకే, మీరు అనుకున్నట్టు కనీస అవసరాల గురించి మాట్లాడు. కనీస అవసరాలు తీర్చుకోవాలంటే ఏం కావాలి సార్ మనకి? ఏం కావాలి? అవి తీర్చుకోవాలంటే ఏం కావాలి? ఆదాయం కావాలి అంటే, ఉద్యోగం కావాలి అంటే, విద్య కావాలి అంటే, విద్య కావాలంటే ఏంటి అమ్మా? ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తికి రెండు ఉంటాయి. ఒకటి, ఆ వ్యక్తికి సామర్థ్యం ఉండాలి, మళ్ళీ ఆ సామర్థ్యానికి పని కల్పించాలి, అవునా కదా? దీన్నే ఇంగ్లీష్లో క్యాపబిలిటీస్, ఫంక్షనింగ్. ఏ మనిషికైనా సామర్థ్యం పెంచుకోవాలంటే ఏం కావాలి సార్? ఒక మనిషి యొక్క సామర్థ్యం పెంచుకోవాలి. విద్య కావాలా? విద్య ఉంటేనే సామర్థ్యం వస్తుంది. తర్వాత ఆరోగ్యం కావాలా? అలాగే నైపుణ్యాభివృద్ధి కావాలా? అంటే ఇవన్నీ కూడా సామర్థ్య పెంపు కోసం ఉపయోగపడతాయి. సరే, ఒక విద్యార్థికి సామర్థ్యం పూర్తిగా ఉంది, కానీ తన ఇంకా పేదరికంలో ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? సామర్థ్యం ఉంది కానీ ఆ సామర్థ్యాన్ని వినియోగించుకునే అవకాశం లేదు. అంటే ఒక వ్యక్తికి సామర్థ్యం ఉండాలి, ఆ సామర్థ్యాన్ని వినియోగించుకోగలిగే అవకాశం ఉండాలి, అప్పుడే తనకి పేదరికం అనేది ఉండదు. ఇది చెప్పింది ఎవరు సార్? అమర్త్య సేన్. దీన్నే క్యాపబిలిటీ అప్రోచ్ అంటారు. ఇది చెప్పింది అమర్త్య సేన్. అంటే పేదరికలా నిర్వచించారనమాట. పేదరికం అంటే ఏమీ లేదు, ఒక వ్యక్తికి సామర్థ్యం మరి ఆ సామర్థ్యం యొక్క వినియోగం ఏదైనా ఒకటి లేకపోతే అప్పుడు ఆ వ్యక్తి పేదరికంలో ఉన్నట్టే. అది ఆదాయపరమైన పేదరికమైనా కావచ్చు, బహుమితీయ పేదరికమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆదాయపరమైన పేదరికం అని అనుకుందాం. అంటే అర్థం ఏంటి? తన సామర్థ్యాన్ని తగ్గట్టు అవకాశం కల్పించట్లేదు. అదే విద్య ఆరోగ్యం కల్పించలేదు, అప్పుడు ఏమవుతుంది? సామర్థ్యమే కల్పించట్లేదు మనం. అర్థమైందా? ఈ రకంగా మనం పేదరికం ఏ రకంగా నిర్మూలించాలనేది చూస్తాం. తర్వాత అసమానతలు ఎప్పుడు వస్తాయి సార్? భారతదేశ జాతీయ ఆదాయం 7.7% కాదు, 12% పెరిగింది అనుకుందాం. 12% ఎప్పుడు కూడా లేని స్థాయిలో. కానీ దాంట్లో అంబానీకే ఎక్కువ డబ్బులు వెళ్తున్నాయి, రిక్షావాడికి డబ్బులు వెళ్ళట్లేదు. అంటే జాతీయ ఆదాయం పెరుగుతుంది. జాతీయ ఆదాయం పెరిగినంత మాత్రాన గుణాత్మక మార్పులు వస్తాయని కాదు. జాతీయ ఆదాయం పెరుగుతుంది అంటే ఏవైతే వృద్ధి అంశాలు ఏవైతే ఉంటాయో అవి అభివృద్ధి అంశాలకు తోడ్పడతాయి అనే దాని కన్ఫర్మేషన్ లేదు. ఎందుకు? జాతీయ ఆదాయం పెరుగుతుంది, 12% పెరిగింది.
దాంట్లో అంబానీకి వెళ్ళొచ్చు, రిక్షావాడికి వెళ్ళొచ్చు. అంబానీకి మాత్రమే ఆ విలువ వెళ్ళింది, రిక్షావాడికి వెళ్ళలేదు. ఏమవుతుంది? అసమానతలు ఎక్కువైపోతాయి. అర్థమైందా? అదే రకంగా పట్టణీకరణ, నిరుద్యోగిత, వీటన్నిటి గురించి కూడా మనం చదవాలి. వృద్ధి అంటే ఏదైనా సరే పరిమాణాత్మక మార్పు. ఇది ఏం సూచిస్తుంది? కేవలం ఒక విలువ ఎంత విలువను ఉత్పత్తి చేసాము అనేది మాత్రమే తెలుస్తుంది. ఆ విలువ ఉత్పత్తి వల్ల దాని యొక్క ప్రభావం ఏంటి అనేది మనకి చెప్పదు. అదే అభివృద్ధి ఏంటి అంటే ఒక విలువ ఉత్పత్తి చేయడంలో ప్రభావం ఏ రకంగా ఉంది, ఒక విలువ ఎందుకు ఉత్పత్తి చేయట్లేదు, ఈ రెండు కూడా మనకు కల్పించేది అభివృద్ధి. ఈ రెండు మీకు మొత్తం కూడా తెలంగాణ వాళ్ళకి 3వ సెక్షన్ మొత్తం కూడా అభివృద్ధి పరమైన అంశాలే ఉంటాయి. ఏంటివి? మొదటిది వృద్ధి అంటే ఏంటి, అభివృద్ధి అంటే ఏంటి. రెండోది సామాజిక అభివృద్ధి. మూడోది పేదరికం, నిరుద్యోగం, ప్రాంతీయ అసమానతలు. ఐదోది పర్యావరణం. ఈ 5 కూడా మీకు ఉంటాయి. కానీ ఏపీ వాళ్ళకి ఈ 5 లేవు. కానీ పేదరికం, నిరుద్యోగం గురించి మీకు వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎందుకంటే జాతీయ ఆదాయంలో ఒక పార్ట్ కింద అదే ఉంటుంది. ఎందుకంటే జాతీయ ఆదాయ సవాళ్ళు ఉంటాయి కదా, ఆ సవాళ్ళలో ఇవే సమాధానాలు. అంతే. అదేనా? తర్వాత అసలు దేనికి సంబంధించి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి? చాలామంది స్టూడెంట్స్ నన్ను అడిగేది ప్రశ్నలు దేనికి సంబంధించి ఎక్కువ వస్తాయి, ఏ రకమైన ప్రశ్నలు ఎక్కువ వస్తాయి? సార్ గ్రూప్ 2 అంటే చాలా ఈజీగా ఉంటుంది కదా, ఎకానమీ ఇంకా ఈజీగా ఉంటుంది అంటే ఒక్కసారి చూడండి. డైరెక్ట్ క్వశ్చన్లు ఎన్ని వచ్చినాయి సార్ ఏపీలోంచి? ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ 2025లో జరిగింది కదా, ఎన్ని వచ్చాయి? కేవలం 22 ప్రశ్నలు మాత్రమే వచ్చాయి. అంటే ఏంటి? డైరెక్ట్ క్వశ్చన్లు వచ్చాయనుకో ఈజీగా ఉంటుంది, అదే డైరెక్ట్ క్వశ్చన్ లేకపోతే టఫ్గా ఉంటుంది. ఎందుకు సార్? ఇప్పుడు 75 క్వశ్చన్లు ఉన్నాయి ఏపీ వాళ్ళకి. 75కి సంబంధించి 75 క్వశ్చన్లు డైరెక్ట్ క్వశ్చన్లు అని అనుకుందాం. అంటే మీరు ఎన్నిటికి ఆన్సర్ చేయాలి? 75 క్వశ్చన్లకి ఆన్సర్ చేయాలి, 75 అంశాలకు మాత్రమే ఆన్సర్ చేయాలి. అలా కాకుండా 75 క్వశ్చన్లు ఒక 30 క్వశ్చన్లు 4 స్టేట్మెంట్ ఇచ్చారని అనుకుందాం. అంటే 30 × 4 120 అంశాలకు సంబంధించి మీకు తెలియాలి. ప్లస్ ఇవొక 45, మొత్తం కలిపి 165 క్వశ్చన్లు మీరు ఆన్సర్ చేస్తున్నారు. అంటే ఎప్పుడైతే వైవిధ్యత పెరుగుతుందో అప్పుడు టఫ్నెస్ పెరుగుతుంది అని అర్థం. ఇప్పుడు మనకి గ్రూప్ 2 చూడండి, గ్రూప్ 2 ఏది ఎక్కువ ఇస్తున్నారు? 4 స్టేట్మెంట్ క్వశ్చన్లు ఎక్కువ ఇస్తున్నారు. ఎప్పుడైతే 4 స్టేట్మెంట్ క్వశ్చన్లు ఎక్కువ ఇస్తున్నారు అంటే వైవిధ్యత ఎక్కువ ఉన్నట్టు, తక్కువ ఉన్నట్టు? ఎక్కువ ఉన్నట్టు. మీరు కూడా అదే రకంగా ప్రిపేర్ అవ్వాలి. అదే అది. తర్వాత తెలంగాణ గ్రూప్ 2 చూద్దాం. 2016, 2024. ఇది 2016కి సంబంధించి మొత్తం అన్నీ కూడా చూడండి. డైరెక్ట్ స్టేట్మెంట్ ప్రశ్నలు ఇచ్చారు 150లో 120 డైరెక్ట్ స్టేట్మెంట్ ప్రశ్నలు. 120 అంటే అంత ఈజీగా ఇచ్చారు. 14 మాత్రమే 4 స్టేట్మెంట్ క్వశ్చన్లు, ఆప్షన్ క్వశ్చన్లు 11 ఉన్నాయి అంతే. అదే 2024 పేపర్ చూడండి, ఎన్ని వచ్చినాయి? కేవలం 44 ప్రశ్నలు మాత్రమే డైరెక్ట్ స్టేట్మెంట్. ఎలా మారిపోయింది పేపర్ అడిగే విధానం పూర్తిగా మారిపోయింది. సార్ అప్పుడు ఏమవుతుంది సార్? ఎప్పుడైతే ఈ రకమైన ప్రశ్నలు ఎక్కువ వస్తాయో ఎక్కువ అంశాలను చదవాలి, ఎక్కువ డెప్త్గా వెళ్ళి చదవాలి. అది మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కువ డెప్త్గా వెళ్ళి చదవాలి. దానికోసం ఇది చూపెట్టారు. తర్వాత సార్ దేని మీద ఎక్కువ ప్రశ్నలు వస్తాయి? డేటా అసలు అడుగుతాడా? డేటా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఏ డేటా చదువుకోవాలి? 2024లో ఒక్కసారి చూడండి, డేటా ఆధారిత ప్రశ్నలు ఎన్ని ఉన్నాయి? 38 ప్రశ్నలు ఉన్నాయి. అదే 2017లో కేవలం 15 ప్రశ్నలు మాత్రమే డేటా ఆధారిత ప్రశ్నలు. సార్ డేటా ఆధారిత ప్రశ్నలు ఏ రకంగా అడుగుతున్నాడు? ఈ 3వ ప్రశ్న చూద్దాం. ఇది 3వ ప్రశ్న డేటా ఆధారిత ప్రశ్న. ఒక స్టేట్మెంట్ ఏమో ఆర్ఈ అంటే ఏంటి సార్? రివైజ్ ఎస్టిమేట్స్. ఏ రకంగా మీకు ఉపయోగపడుతుందో చూసారా? భారతదేశ ప్రభుత్వ రివైజ్ ఎస్టిమేట్స్ అంటే సవరించిన అంచనాలు 2024-25కి ఆర్థిక లోటు జీడిపిలో 4.8%. అది డేటానేనా? ఓకే, ఒక స్టేట్మెంట్ డేటా, అది మీకు తెలిసిందే, 4.8% ఉంది. రెండో చూడండి, ఇది 2025-26 బడ్జెట్ అంచనాల్లో ఆర్థిక లోటు అంచనా కన్నా ఎక్కువ. అంటే అర్థం ఏంటి? మీకు 2 డేటా అడిగాడు ఇక్కడ. ఒక డేటానేమో మీకు కనిపిస్తుంది 2024-25, రెండో డేటా మీకు కనిపించట్లేదు. ఆ రెండో డేటా ఏంటిది? 2025-26 కూడా మీకు తెలియాలి, అవునా? అంటే ఇక్కడ కేవలం కనిపించే డేటా మాత్రమే కాదు, కనపడని డేటా కూడా మీరు చదువుకోవాలి. ఎగ్జాంపుల్, ఇది చూడండి, 2022-23 జాతీయ ఆదాయంలో వ్యవసాయానికి సంబంధించి ఏ సంవత్సరంలో ఎక్కువ ఉందని అడిగాడు.
అంటే మీకు 2020-21లో వ్యవసాయ రంగం ఏ రకంగా ఉందని తెలియాలి, 21-22లో వ్యవసాయ రంగం ఏ రకంగా ఉందని తెలియాలి, 22-23లో వ్యవసాయ రంగం ఏ రకంగా ఉందని తెలియాలి. కానీ ఇక్కడ డేటా ఇచ్చాడు ఏమన్నా? డేటా ఇవ్వలేదు. కానీ ఇక్కడ డేటా ఖచ్చితంగా తెలియాలి. ఎందుకంటే ఇది అరేంజ్మెంట్ బేస్డ్ క్వశ్చన్. ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉందని అడుగుతుంది. అలాంటి ప్రశ్నలే చాలా ఎక్కువ అడుగుతున్నాడు ఈ మధ్యకాలంలో అరేంజ్మెంట్ ప్రశ్నలు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఏంటి అర్థం? మీకు డేటా తెలియాలి, కానీ డేటా ఉన్న తీరు కూడా తెలియాలి. అందుకే మనం ఎకనామిక్ సర్వే, ఆర్థిక సర్వే మాట్లాడుకునేటప్పుడు ఒక్కొక్క టేబుల్ పైన 3 స్టేట్మెంట్లు రాసుకుంటాం. ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది, ఏ వరుస క్రమం ఏంటి, అదేనా? ఈ 3 కూడా మనం చదువుకోవాలి. తర్వాత ఒక్కసారి ఈ క్వశ్చన్ చూడండి. T+0 సెటిల్మెంట్. అసలు ఏపీ వాళ్ళకి స్టాక్ మార్కెట్ అనేది లేదు, కానీ ఈ క్వశ్చన్ ఇచ్చాడు. ఈ స్టాక్ మార్కెట్కి సంబంధించి ఎందుకు సార్ ఇచ్చాడు? అది 4 స్టేట్మెంట్లు ప్రశ్న, ఒక స్టేట్మెంట్ కూడా కాదు, 4 స్టేట్మెంట్లు. ఆ 4 స్టేట్మెంట్లు ఎప్పుడైనా ఇచ్చారంటే ఏదైనా డెప్త్గా ఉంటేనే ఇస్తాడు. మీకు నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అనేది. ఇప్పుడు ఎవరైనా ట్రేడింగ్ చేశారా? ట్రేడింగ్ అంటే ఏంటి? కొనడం అమ్మడం, షేర్లు కొనడం షేర్లు అమ్మడం ట్రేడింగ్ అంటే. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా కొన్నారు ఒక షేర్లు, కొని ఒక 2 రోజుల తర్వాత అమ్మేశారు అని అనుకుందాం. అమ్మేసి మీకు ఏం రావాలి? డబ్బులు రావాలి. అదే రోజు ఇచ్చేస్తాడా? నార్మల్గా ఇది వరకు ఏంటి అంటే 2 రోజులు ఉండేది. T+2 అంటారు. అంటే ఏ రోజైతే ట్రేడింగ్ జరిగిందో దానికి 2 రోజుల తర్వాత ఇచ్చేవాళ్ళు. దాని తర్వాత ఏం చేశారు? 1 రోజుకి తగ్గించారు. అంటే ఏంటి? T+1గా చేశారు. తర్వాత ఏం చేశారు? T+0గా చేశారు. అంటే ఇప్పుడు ఎప్పుడైతే జనాలకి ఎక్కువగా డబ్బులు వచ్చేస్తున్నాయి, జనాలు ఎక్కువ సార్లు ఇన్వెస్ట్ చేస్తారా, ఎక్కువ సార్లు పెట్టుబడులు పెడతారా, తక్కువ సార్లు పెట్టుబడులు పెడతారా? ఎక్కువ సార్లు పెట్టుబడులు పెడతారు. అప్పుడు ఏమవుతుంది? స్టాక్ మార్కెట్ అమాంతం పెరుగుతుంది, అవునా కదా? దానికోసం ఎక్కువ ప్రభావవంతమైన T+0 సెటిల్మెంట్ గురించి అడిగాడు. సార్ మాకు లేకపోయినా ఎందుకు అడిగాడు సార్? ఎందుకంటే మీకు కరెంట్ అఫైర్స్ ఆధారిత ప్రశ్నలు కూడా అడిగే అవకాశం ఉంటుంది. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కేవలం ఒక 3 రోజుల క్రితం, జస్ట్ 3 రోజుల క్రితం 8 ప్రధాన రంగాల సూచి అనేది ఉంటుంది. 8 ప్రధాన రంగాల సూచి అంటే తయారీ రంగంలో ఒక 8 ప్రధాన రంగాలు ఉన్నాయి. దాంట్లో రిఫైనరీ ఉత్పత్తులు కావచ్చు, విద్యుత్ కావచ్చు, బొగ్గు కావచ్చు, స్టీల్ కావచ్చు, న్యాచురల్ గ్యాస్ కావచ్చు, సిమెంటు, ఫెర్టిలైజర్స్, ఇలాగా 8 ప్రధాన రంగాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రతి నెల కూడా మనకి డేటా అనేది రిలీజ్ చేస్తూ ఉంటాడు. కానీ ఏం చేశాడు? ఒక 3 రోజుల క్రితం ఈ 8 ప్రధాన రంగాలతో పాటు 9వ రంగాన్ని తీసుకొచ్చాడు. ఐరన్ అనేది తీసుకొచ్చాడు, ఐరన్ ఓర్. అప్పుడు ఏమైంది? పూర్తిగా డేటా మారిపోయింది. ఇదివరకు ఎక్కువ రిఫైనరీ ఉత్పత్తులకి ఎక్కువ నిష్పత్తి ఉంటే ఇప్పుడు విద్యుత్కి ఎక్కువ నిష్పత్తి ఉంది. అంటే అర్థం ఏంటి? ఒక డేటా అనేది పూర్తిగా కాన్సెప్టే మార్చేసింది. ఇది మీకు పరిశ్రమలో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ ఇది. ఈ డేటాను పూర్తిగా మార్చేసింది. 9 ప్రధాన రంగాలు ఉన్నాయి ఇప్పుడు. ఈ 9 ప్రధాన రంగాల్లో ఇదివరకేమో రిఫైనరీ ఉత్పత్తులకు ఎక్కువ ఉంటే ఇప్పుడేమో విద్యుత్కి ఎక్కువ ఉంది. ఇలాంటివన్నీ కూడా కరెంట్ అఫైర్స్లోనే ఉంటాయి. ఈ కరెంట్ అఫైర్స్ కోసం మీరు ఖచ్చితంగా ప్రతిరోజు పేపర్ చదవాలి. మనం క్లాస్లో కూడా పేపర్ మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఈ పేపర్లో చూడండి, ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయగానే విద్యకి సంబంధించి ఏదో టాస్క్ ఫోర్స్ వేశారు. జరుగుతుంది కదా, ధర్నాలు జరుగుతున్నాయి. ఓకే, ఏమన్నా ప్రశ్న అడుగుతారు? ఇప్పుడు మనం చూద్దాం. మీకు చాలాసార్లు చూస్తారు, న్యూస్ అంటే ఏంటి, కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి సార్? 2 ఒకటేనా? ఇవి చాలా వేరే సబ్జెక్ట్కి నాకు తెలియదు, కానీ ఎకానమీకి ఉన్నంత ఇంపార్టెన్స్ దేనికే ఉండదు. ఈ కరెంట్ అఫైర్స్. న్యూస్ అంటే ఏంటి, కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి? న్యూసే కరెంట్ అఫైర్స్ అమ్మా. సరే, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. యుఎస్ ఇరాన్ యుద్ధం వల్ల హోర్ముజ్ జలసంధి మూసేశారు. అది కారణం, ఇది ప్రభావం. ఓకే, ఇంకా గుడ్. యూఎస్ అనేది యుద్ధం అనేది న్యూస్కి వస్తే హార్మోజ్ వల్ల మనకు ఇబ్బందులు వస్తున్నాయి సార్. దానివల్ల కరెంట్ అఫైర్స్. గుడ్. ఇంకా మీరు చెప్పండి. ఇదేమీ సబ్జెక్ట్ కాదు కదా. న్యూస్ అంటే ఏంటి, కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి? ఏమనుకుంటున్నారు? అమ్మ మీరు ఇప్పటివరకు మాట్లాడాలి, మీరు చెప్పాలి. చెప్పండి, ఏదో ఒకటి అనుకున్నది చెప్పండి చాలు. న్యూస్ అంటే ఏంటి?
ఇక్కడ మీకు కేవలం రిపోర్ట్ ఇస్తున్నాడు, బాబు ఇలా జరిగింది, హార్ముజ్ జలసంధి మూసేశారు అని. వాడు మూసేశాడా, తెరిచాడా, సంధి జరిగిందా లేదా అని మనల్ని అడగడు. ఏం అడుగుతాడు? దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ అడుగుతాడు. అంటే ఈ న్యూస్లో చూడండి, మనకి ఎగ్జామ్ ఆధారిత ఏ టాపిక్లు ఉన్నాయి? హార్ముజ్ జలసంధి. మీకు జాగ్రఫీలో ఖచ్చితంగా వచ్చే ప్రశ్న, హార్ముజ్ జలసంధి చుట్టూ ఉన్న దేశాలు ఏంటివి? డైరెక్ట్గా జాగ్రఫీ ఆ క్వశ్చన్ డిట్టో దిగిపోతుంది. తర్వాత ఇంకేం అడుగుతాడు? భారతదేశంతో యుఎస్ సంబంధాలు ఏ రకంగా ఉన్నాయి, వర్తక వాణిజ్యాలు ఏ రకంగా ఉన్నాయి, ఇరాన్తో వర్తక వాణిజ్యాలు ఏ రకంగా ఉన్నాయి. అవునా? ఈ మూడు కూడా మనకి ఇంపార్టెంట్ టాపిక్లేనా? సరే, ఇంకా ఏం అడుగుతాడు? ఈ హార్ముజ్ జలసంధి మూసివేయడం వల్ల ఎగుమతులు దిగుమతులు ఏ రకంగా ప్రభావితం జరిగాయి. అంటే ఒక టాపిక్ ఏదైతే ఒక న్యూస్ ఆర్టికల్ నుంచి మన కరెంట్ అఫైర్స్ ఎన్ని వచ్చాయి? 4 కరెంట్ అఫైర్స్ వచ్చాయి. ఒకటి ఎగుమతులు దిగుమతులు ఏ రకంగా ఉన్నాయో మనం చూసుకోవాలి. భారతదేశంతో ఏ సంబంధాలు ఏ రకంగా ఉన్నాయి, వాణిజ్య సంబంధాలు. అదేవిధంగా ఇరాన్తో వాణిజ్య సంబంధాలు ఏ రకంగా ఉన్నాయి, హార్ముజ్ చుట్టుపక్కల ఉన్న దేశాలు ఏంటి, ఈ 4 చూసుకుంటాం లేదా? దీన్నే కరెంట్ అఫైర్స్ అంటారు. మీరు ఎప్పుడు న్యూస్ మీద ఫోకస్ చేయొద్దు. న్యూస్ అంటే ఏంటి? జలసంధి మూసివేశారు, ఓపెన్ చేశారు, మూసివేశారు, ఓపెన్ చేశారు, ఏ రోజు మూసివేశారు, ఏ రోజు ఓపెన్ చేశారు, ఇది అవసరం మనకి. ఏది అవసరం? హార్ముజ్ జలసంధి మూసివేయడం వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా నష్టపోతుంది, పెట్రోల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, పెట్రోల్ ధరలు పెరిగితే రూపాయి విలువ ఎందుకు తగ్గుతుంది, ఇదంతా ఆర్థిక వ్యవస్థలో మీరు తెలుసుకోవాల్సిన అంశాలు. ఒక న్యూస్ ఆర్టికల్ తీసుకుంటే దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ చదువుకోవడమే కరెంట్ అఫైర్స్. మీరు నోట్స్ ఎలా చేసుకుంటారు? మీరు కరెంట్ అఫైర్స్కి ఒక సెపరేట్ నోట్స్ పెట్టి ప్రతిరోజు కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఈనాడులో ఏమున్నాయి, నమస్తే తెలంగాణ ఏమున్నాయి, తెలంగాణ టుడే ఏమున్నాయి, ఇవన్నీ ఇస్తున్నాం. అవి మీరు ఆ టాపిక్ చూసి కింద ఆ న్యూస్ ఆర్టికల్ రాసుకుంటారు. కింద దానికి సంబంధించి మనకి ఎగ్జామ్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, సిలబస్ పేపర్ పక్కన పెట్టుకొని ఎగ్జామ్లో ఏం టాపిక్స్ ఉన్నాయి ఆ టాపిక్స్ అనేవి మీరు టచ్ చేస్తారు. సపోజ్ ఇదే తీసుకుందాం, ఇదే న్యూస్, ఏం రాస్తారు? హార్ముజ్ జలసంధి ఎక్కడ ఉంది, దాని చుట్టుపక్కల ఉన్న దేశాలు ఏంటి, హార్ముజ్ జలసంధితో పాటు మెడిటరేనియన్ సముద్రం ఉంది, నల్ల సముద్రం ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా చుట్టుపక్కల దేశాలు, దానికి సంబంధించి మొత్తం అన్నీ రాసుకుంటారు. తర్వాత భారతదేశంతో యుఎస్ సంబంధాలు ఏ రకంగా ఉన్నాయి, భారతదేశంతో ఇరాన్ సంబంధాలు ఏ రకంగా ఉన్నాయి, ఇవన్నీ రాసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది? ఒక పేజీలో మీ ఆర్టికల్ సంబంధించి మొత్తం నోట్స్ వచ్చేస్తుందా? ఇదే ఆర్టికల్ మీకు ఒక 5-6 సార్లు వస్తుంది న్యూస్లో, ఒకసారి కాదు కదా, గత 6 నెలల నుంచి జరుగుతూనే ఉంది. ప్రతిసారి ఏదైనా అప్డేట్ ఉంటే చూసుకుని అక్కడ రాసుకుంటారు అంతే. అర్థమైందా? ఆ విధంగా కరెంట్ అఫైర్స్ నోట్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే చూద్దాం. పరీక్షల సంస్కరణలకు టాస్క్ ఫోర్స్. ఇటీవల ధర్నాలు జరుగుతున్నాయి యూఎస్ జంతర్ మంతర్, ఇది ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు జరుగుతున్నాయి. దాని నుంచి మీకు ఏ క్వశ్చన్ రావచ్చు? మీ ఎగ్జామ్ పరంగా ధర్నా ఎక్కడ జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు అడుగుతారా? దీప్కే ఎవరు, కాక్రోచ్ జనతా పార్టీ అని అడుగుతాడా? మరి వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ ఎగ్జామ్ నిర్వహణ సంస్థ ఎన్టీఏ గురించి అడుగుతాడు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. నీట్ అనేది ఎప్పటి నుంచి వచ్చింది అనేది అడుగుతాడు. నీట్ అనేది ఎప్పటి నుంచి వచ్చిందని అడుగుతాడు. అదేవిధంగా ప్రాథమిక స్థాయిలో అక్షరాస్యత రేట్ ఎంత, ప్రాథమిక స్థాయిలో స్థూల నమోదు రేట్ ఎంత, అదే ద్వితీయ స్థాయిలో స్థూల నమోదు రేట్ ఎంత, ఆ రేట్ ఏ రకంగా తగ్గుతుంది పెరుగుతుంది. అదేవిధంగా ఇది విద్యకు సంబంధించిన విద్యకు సంబంధించి ఏ రకమైన నివేదికలు ఉన్నాయి భారతదేశంలో, ఆ నివేదికలు ఏం చెప్తున్నాయి, ఈ వీటన్నిటి గురించి అడుగుతాడు. దీప్కే ఎవరో, కాక్రోచ్ జనతా పార్టీ ఇవేమీ అడగడు. ఇదే విధంగా నిన్న వచ్చేసరికి ఒక కమిటీ స్థాపించారు. ఆ కమిటీ యొక్క చైర్మన్ ఎవరు? నందన్ నిలకని. ఈయన మధ్యలోనే ఆయన, ఈరోజు న్యూస్ చదవండి. ఈ నందన్ నిలకని ఎందుకు ఇంపార్టెంట్? ఈయన వల్లే మనకి ఆధార్ అనేది వచ్చింది, యుఏడిఏ సంస్థ వచ్చిందే ఈయన వల్ల. అప్పుడు ఏం చేస్తారు? ఈయన యొక్క బ్యాక్గ్రౌండ్ చదువుకుంటారు. ఈయన ఏ వాటిలో పనిచేస్తున్నాడు, ఈయన నందన్ దగ్గర డైరెక్ట్గా క్వశ్చన్ అడిగేస్తాడు. దాంతోపాటు సభ్యులు ఎవరెవరు ఉన్నారు చూడండి. సభ్యుల్లో సోమనాథ్ అని ఇస్రో మాజీ చైర్మన్ ఉన్నారు. ఏం అడుగుతారు? ఈయన చైర్మన్ దగ్గర చేసేటప్పుడు ఎటువంటి ప్రయోగాలు జరిగాయి అడగచ్చా? మరి ఎవరు రాసుకుంటారు? కింద వాడి యొక్క ప్రయోగాల గురించి రాసుకుంటారు. మిగతా వాళ్ళు ఎక్కడెక్కడ పనిచేశారు. దీన్ని మనకి డైరెక్ట్గా ఒక మ్యాచింగ్ క్వశ్చన్ అడగచ్చా? అడగచ్చు. అర్థమైందా? ఒక ఆర్టికల్ తీసుకుని ఈ రకంగా మీరు రాసుకుంటూ ఉంటారు. అండ్
ఇది విద్యకు సంబంధించి అడుగుతాడు, అక్షరాస్యత రేటు సంబంధించి అడుగుతాడు, స్థూల నమోదు రేటు గురించి అడుగుతాడు, నివేదికల గురించి అడుగుతాడు, ఎకానమీలో ఇవన్నీ కూడా అడిగే అవకాశం ఉంది. అందులోనూ తెలంగాణ వాళ్ళకి ఖచ్చితంగా అడుగుతాడు. ఎందుకు? అభివృద్ధి అంశాలు ఇవన్నీ, వృద్ధి కాదు అభివృద్ధి అంశాలు. అర్థమైందా? అది ఇది మనం మాట్లాడుకుందాం. సార్ ఇంకా మరి డేటా చదువు సార్, మరి డేటా అంటున్నారు, ఏ రకమైన డేటా మనం చదువుకోవాలి సార్? అంతా డేటా చదువుతూ కూర్చోండి, గుర్తుండదు కదా ముందు. మరి ఏ డేటా ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి? 9 స్థూల ఆర్థిక అంశాలు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనకి అర్థశాస్త్రం అంటే వ్యవస్థీకృతంగా చదువుతామా, వ్యక్తిగతంగా చదువుతామా? రెండూ చదువుతాం. వ్యవస్థీకృతంగానే చదువుతాం, వ్యక్తిగతంగానే చదువుతాం. వ్యక్తిగతంగా చదివితే అది సూక్ష్మ అర్థశాస్త్రం, అదే వ్యవస్థీకృతంగా చదివితే స్థూల ఆర్థిక శాస్త్రం, స్థూల అర్థశాస్త్రం. అవునా? ఇప్పుడు మీరు చూస్తే జాతీయ ఆదాయం ఉంది. జాతీయ ఆదాయ కొలమాన పద్ధతులు ఉంటాయి, 3 కొలమాన పద్ధతులు ఉంటాయి. ఈ పద్ధతులన్నీ సిద్ధాంతాలు. ఆ సిద్ధాంతాలని మనం భారతదేశానికి అమలుపరుస్తాం. అందుకే ఆర్థిక వ్యవస్థ గురించి మీకు ఎగ్జామ్లు అడుగుతాడు తప్ప అర్థశాస్త్రం గురించి అడగడు. అలానే అర్థశాస్త్రానికి సంబంధించి కాన్సెప్ట్లు ఏమంటే కాన్సెప్ట్లు ఉన్నాయి, ఆ సిద్ధాంతాలనే మనం వినియోగించుకుని చదువుకుంటాం. ఇప్పుడు నిరుద్యోగిత అంటే ఏంటి, ఇప్పుడు శ్రామిక శక్తి అంటే ఏంటి, ఇవన్నీ కూడా అర్థశాస్త్రానికి సంబంధించిన టాపిక్లే. వాటిని ఉపయోగించి భారతదేశంలో శ్రామిక శక్తి ఎంత ఉంది, భారతదేశంలో పనిచేసే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, భారతదేశంలో ఆధారపడే జనాభా ఎంత ఉంది, ఇవంతా కూడా మనం చదువుతాం. అర్థమైందా? రైట్, ఇవన్నీ రాసుకోండి. ఈ 9 కూడా స్థూల దేశీయోత్పత్తి, తలసరి ఆదాయం, వ్యవసాయం, పరిశ్రమ మరియు సేవా రంగాల వృద్ధి రేటు, వివిధ రకాల లోటులు, వడ్డీ రేట్లు ఏ రకంగా ఉన్నాయి, తర్వాత బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఏ రకంగా ఉంది, చివరిలో వినిమయ రేట్ ఏ రకంగా ఉంది. ఇది వీటికి సంబంధించి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. డేటా టు ద పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. భారతదేశ జాతీయ జీడిపి ఎంత ఉంది? $4.15 ట్రిలియన్ ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. భారతదేశ వాస్తవ వృద్ధి రేట్ ఎంత? 7.7%. ఎగ్జాక్ట్ గుర్తుపెట్టుకోవాలి, అది అడుగుతాడు. అదేనా? అది ఇవన్నీ కూడా మీ క్లాస్లో వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆర్థిక సర్వే చెప్తాను, ఆర్థిక సర్వే చెప్పినప్పుడు ఇవన్నీ కూడా టు ద పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మిగతావి అరేంజ్మెంట్ తెలియాలి. అంటే పన్ను ఉంది, పన్నులో మనకి ప్రత్యక్ష పన్నులు ఉంటాయి, పరోక్ష పన్నులు ఉంటాయి. పూర్తి పన్ను ఆదాయంలో అత్యంత ఎక్కువ పన్ను ఏ పన్ను ద్వారా మనకు లభిస్తుంది? పన్ను ఆదాయం, ఆదాయపు పన్ను ద్వారా లభిస్తుంది. ఓకే, మనకి డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతాడు, ఆదాయపు పన్ను ఎంత ఉందని అని అడుగుతాడా? లేదు. పన్ను ఆదాయంలో ఈ ఆదాయపు పన్ను ఉంది, జిఎస్టీ ఉంది, కార్పొరేషన్ పన్ను ఉంది, కస్టమ్స్ పన్ను ఉంది. వీటన్నిటిని 2025-26లో ఆదాయం ఏ రకంగా ఉందో అరేంజ్ చేయమంటాడు. ఏది ఎక్కువ, ఏది తక్కువ. అలాంటప్పుడు మీకు ఎగ్జాక్ట్గా ఎంత ఉందో తెలియకర్లా, మీకు ఒక ఆర్డర్ తెలియాలి. ఆదాయ పన్నుకి ఎక్కువ ఉంది, 2024-25లో జిఎస్టీ ఎక్కువ ఉంది, 2025-26లో కార్పొరేషన్ పన్ను ఎక్కువ ఉంది. తేడాలు తెలియాలి. దాన్నే ట్రెండ్స్ అనాలిసిస్ అంటాం. ఆ ట్రెండ్స్ అనాలిసిస్ మనం ఆర్థిక సర్వేలో పూర్తిగా మాట్లాడుకునేవే అవి. అర్థమైందా? అది ఆదాయ పన్ను ఉంది, ఎగ్జాక్ట్ ఫిగర్ మిమ్మల్ని అడగడు, ఆ రోజులు పోయాయి. కానీ డేటా లేకుండా మీరు ఒక్క ప్రశ్న కూడా ఆన్సర్ చేయలేరు. ఎందుకు? మిమ్మల్ని నేను 4 స్టేట్మెంట్ క్వశ్చన్ అడిగాడు అంటే ఒక స్టేట్మెంట్ కాన్సెప్ట్, 2 స్టేట్మెంట్ దాని లక్షణాలు, 4వ స్టేట్మెంట్ డేటా. ఇందాక చూసారు 2 స్టేట్మెంట్, ఒక స్టేట్మెంట్ డేటానే అడిగాడు. అది ఇవన్నీ మనం చదువుకుంటాం. ఇంకా ఇది ఆర్థిక వ్యవస్థ గురించి. ఆర్థిక వ్యవస్థలో ఫస్ట్ జాతీయ ఆదాయం కూడా కాదు, ఫస్ట్ చాప్టర్ 0తో మొదలు పెడతాం. అంటే ఏ రకమైన వస్తువులు ఉన్నాయి, ఏ రకమైన రంగాలు ఉన్నాయి, ఇప్పుడు ఇంకేమున్నాయి, ఏ రకమైన సిద్ధాంతాలు ఉన్నాయి. ఒక 4 సిద్ధాంతాల గురించి మాట్లాడుకుంటాం. అసలు డిమాండ్ అంటే ఏంటి, సరఫరా అంటే ఏంటి, స్థితిస్థాపకత ఏంటి, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ స్థితిస్థాపకత ఏంటి, ఇవన్నీ మాట్లాడతాం చాప్టర్ 0లో. తర్వాత చాప్టర్ 1 జాతీయ ఆదాయం గురించి మాట్లాడుకుంటాం. తర్వాత పబ్లిక్ ఫైనాన్స్ గురించి మాట్లాడతాం. తర్వాత వ్యవసాయం గురించి మాట్లాడతాం. తర్వాత బ్యాంకింగ్ గురించి మాట్లాడతాం. సెకండ్ మాడ్యూల్లో మీకు ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ప్రణాళికా రంగం గురించి మొదలవుతుంది. ప్రణాళికా రంగం నీతి ఆయోగ్ స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత మీకు విదేశీ వాణిజ్యం జరుగుతుంది, తర్వాత పరిశ్రమ జరుగుతుంది, సేవా రంగం జరుగుతుంది, తర్వాత అభివృద్ధి అంశాలు జరుగుతాయి. అది అలా 2 కూడా సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటాయి. అర్థమైందా? ఇంకా
ఇది ఆర్థిక వ్యవస్థ గురించి అర్థమైందా? బేసిక్స్ ఇవి, జస్ట్ టెర్మినాలజీ. దీని సంబంధించిన సిద్ధాంతాలన్నీ క్లాస్లో మాట్లాడుకుందాం మనం. పేపర్ చదువుతారా? పేపర్ చదివి ఈ రోజు నుంచి కూడా మీరు గత 8 నెలలు 10 నెలలు వదిలేసేయండి, అవసరం లేదు. ఈ రోజు నుంచి మీరు న్యూస్ పేపర్లో వచ్చిన ప్రతిదీ కూడా నోట్స్ రాసుకోండి. నోట్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే మీరు రివిజన్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. అంత కూడా కాన్సెప్ట్ అంతా ఒకే దగ్గర ఉంటుంది. అర్థమైందా? అది సంగతి. ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఏ రకంగా జరుగుతుంది సార్, ఎలా చదవాలి ఏంటి? ఎకానమీ ఎక్కువ ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఎకానమీ చాలా ఈజీ, ఒకదాని నుంచి ఒకటి లింక్ చేసుకుంటూ ఉంటాం. సరే, యుఎస్ ఇరాన్ యుద్ధం వల్ల మనకి ఏ ప్రభావం పడుతుంది? చమురు అనేది ధరలు పెరిగిపోతాయి. ఎందుకు? మన దేశంలో ఆ ఉత్పత్తి లేదు. ఇప్పుడు ఇది భారతదేశం, ఇదేమో పశ్చిమాసియా. ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడి నుంచి రావాలి మనకి చమురు అనేది, ఏమైంది? మధ్యలో ఏదైతే హార్ముజ్ జలసంధి ఉందో ఇది ఆపేశారు. అప్పుడు ఏమవుతుంది? చమురు అనేది చుట్టు తిరిగి రావాల్సిన అవసరం పడుతుంది. వస్తుంది, కానీ చుట్టు తిరిగి వస్తుంది. ఎప్పుడైతే చుట్టు తిరిగి వచ్చిందో ఖర్చు పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. అప్పుడు దిగుమతులు అనేవి ధరలు పెరుగుతాయి తగ్గుతాయా? దిగుమతుల ధరలు పెరుగుతాయి. ఎప్పుడైతే దిగుమతుల ధరలు పెరిగాయో పెట్రోల్ రేట్లు పెరుగుతాయి. పెట్రోల్ రేట్లు పెరిగితే కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఎప్పుడైతే కొనుగోలు శక్తి తగ్గుతుందో ఆటోమేటిక్గా రూపాయి విలువ తగ్గుతుంది. ఎందుకంటే దిగుమతులు అనేవి ఎప్పుడైతే పెరుగుతాయో డాలర్ ఏమవుతుంది? ఎక్కువ డాలర్ బయటకు వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఎక్కువ డాలర్ బయటకు వెళ్ళిపోతుందో రూపాయి విలువ పడిపోతూ ఉంటుంది. అవునా? ఇదంతా కూడా ఇంటర్లింకా కాదా? ఎప్పుడైతే దిగుమతులు తగ్గిపోతాయో, దిగుమతులు తగ్గిపోతే ముడిసరికి తగ్గిపోతుంది. ముడిసరికి తగ్గిపోతే తయారీ తగ్గిపోతుంది. తయారీ తగ్గిపోతే ఎగుమతులు కూడా తగ్గిపోతాయి. ఎగుమతులు తగ్గిపోతే ఆర్థిక వృద్ధి తగ్గిపోతుంది. ఇదంతా కూడా ఇంటర్లింక్డ్. ఒకటి తెలిస్తే ఇంకోటి ఆటోమేటిక్గా తెలుస్తుంది. అది దీనివల్లే మనకి ఎక్కువ అనలిటికల్ క్వశ్చన్లు ఆన్సర్ చేసేయగలం. అర్థమైందా? అది ఇంకా అంతే ఈరోజు క్లాస్. రేపు మళ్ళీ మీకు వేరే సబ్జెక్ట్ జరుగుతుంది, పాలిటిక్స్ జరుగుతుంది. అలా ఇంకొక 4 రోజులు మీకు క్లాసులు ఉంటాయి. ఈ 4 రోజుల క్లాసులు విని ఏ రకంగా మీకు సిలబస్ జరుగుతుంది, ఏ రకంగా టెర్మినాలజీ ఉంటుందని మీకు తెలుస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నోట్స్ రాయించను, ఇచ్చేస్తాను. నా నోట్స్ ఆల్రెడీ ఉంది. ఆ నోట్స్ ముందుగానే ఇచ్చేస్తాను. అంటే అది పీడిఎఫ్ రూపంలో ఇంకోటి హ్యాండ్అవుట్లు మాత్రం మీకు హార్డ్ కాపీ ఇస్తాను. నోట్స్ మొత్తం కలిపి పీడిఎఫ్ ఇస్తాను. హ్యాండ్అవుట్లు మాత్రం ఓన్లీ హ్యాండ్అవుట్లు నేను హార్డ్ కాపీ ఇస్తాను. క్లాస్లో నేను ప్రతిరోజు కూడా మనకి దాన్ని ఏమంటారు, ఆర్థిక వ్యవస్థలో ప్రతిరోజు కూడా కాన్సెప్ట్ మారుతూనే ఉంటుంది. ఇప్పుడు ప్రధాన రంగాలు ఉంది, అది బేసిక్ కాన్సెప్ట్. ఇప్పుడు ఏమైంది? 3 రోజుల క్రితం మారిపోయింది. ఆధారిత సంవత్సరం అనేది ఉంటుంది. ఈ ఆధారిత సంవత్సరం మన ఫిబ్రవరి నుంచి మారిపోయింది. మళ్ళీ ఎప్పుడైతే ఫిబ్రవరి నుంచి మారిపోయిందో డేటా అంతా మారిపోయింది. మళ్ళీ కొత్తగా రాసుకోవాలి. అదవుతుందా? ఇవన్నీ కూడా మీకు హార్డ్ కాపీ ఇప్పిస్తాను, నేను క్లాస్లో ఇప్పిస్తాను హ్యాండ్అవుట్స్. కానీ నోట్స్ మాత్రం మొత్తం ఏదైతే నోట్స్ ఉందో మీకు పీడిఎఫ్ పెట్టిస్తాను. అదేనా? ఎప్పటికప్పుడు ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో మొత్తం కూడా మీకు నోట్స్ అవైలబుల్ ఉంటుంది. ఇంకా ఒక్క నిమిషము. ఓకే, స్టూడెంట్స్ ఆర్ క్యాపిటల్ ఫర్ కోచింగ్ సెంటర్స్ కాదనుకోండి సార్. క్యాపిటల్ అంటే దాని నుంచి రెవెన్యూ జనరేట్ అవ్వాలి. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, లోన్గా ఏదన్నా లోన్ ఇచ్చింది బ్యాంకు నుంచి లోన్ ఇస్తే ఏమొస్తుంది? వాటికి వడ్డీ వస్తుంది. అప్పుడు బ్యాంక్కి మూలధనం ఏంటి? రుణాలు. అదేనా? ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీరు ఏదో అడుగుతున్నారు. తెలంగాణ కానీ ఇద్దరు చెప్తాం. ఒకరు కాదు, ఇద్దరు చెప్తాం. కళింగరెడ్డి గారు అని అంటారు, ఆయన కూడా చెప్తారు. ఇంకా ఏపీ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ మళ్ళీ సపరేట్గా జరుగుతాయి. అదే అలాగే బడ్జెట్ సర్వే జరుగుతాయి. ఏపీ బడ్జెట్ ఏపీ సర్వే క్లాసులు జరుగుతాయి. తెలంగాణ బడ్జెట్ తెలంగాణ సర్వే క్లాసులు సపరేట్గా జరుగుతాయి. అది ఒక్కొక్కటి 5 క్లాసులు ఉంటాయి. అవి తెలంగాణ ఎకానమీ సగం నేను చెప్తాను, సగం సార్ చెప్తారు. అది ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఆన్లైన్ వాళ్ళు ఏం మాట్లాడాలి. క్లాస్లో అయినా కనీసం మాట్లాడండి. థ్యాంక్ యూ.